Hello my dear students, welcome to Physics Wala. So in the last lecture we have discussed about the very interesting topic. So మనకి చూసుకున్నట్లయితే ఫిషెస్ తర్వాత ఎవల్యూషన్ లో వచ్చిన వెర్టెబ్రేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, దట్ ఆర్ ద ఆంఫీబియన్స్. సో ఈ ఆంఫీబియన్స్ అనేవి మనం ఏం చెప్పుకుంటామంటే దే ఆర్ షోయింగ్ ద డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ప్లాంట్స్ లో మనకి ప్లాంట్ కింగ్డమ్ లో బ్రయోఫైట్స్ ఏ విధంగా అయితే డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్, దట్ మీన్స్ బోత్ aquatic as well as terrestrial mode of life చూపిస్తున్నాయో, ఇక్కడ కూడా మనకి ఆంఫీబియన్స్ అనేవి దే ఆర్ షోయింగ్ ద డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్. సో ఇటు మనకి డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్ ఉంది కాబట్టి సో ఫస్ట్ టైం మనకి వాటర్ నుంచి బయటకు వచ్చి ద ఫస్ట్ వెర్టెబ్రేట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వాటర్ అండ్ ఆల్సో టు వాక్ ఆన్ ద ల్యాండ్ అని చెప్పుకుంటాం, దట్ ఈస్ ద ఆంఫీబియా. అయితే ఇవి మనకి బయటగా మనకి టెరెస్ట్రియల్కి వచ్చినా కూడా దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంపర్ఫెక్ట్ గ్రూప్ అంటాం, లేదంటే దే ఆర్ కాల్డ్ యాజ్ డిఫీటెడ్ గ్రూప్ ఆఫ్ వెర్టెబ్రేట్స్ అంటాం. డిఫీటెడ్ అంటే ఏంటి? ఓడిపోయే. ఎందుకు అలా చెప్తున్నాం అంటే ఈవెన్ దో దే హ్యావ్ ద capability to come outside and to walk on the terrestrial environment, they are not completely terrestrial, they are still depending on the water, first thing for reproduction and second thing for the development. ఎందుకోసం? ఫస్ట్ రిప్రొడక్షన్ కోసం ఎందుకు డిపెండ్ అవుతున్నాయి? వై? బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. అంటే ద స్పర్మ్ అండ్ ఓవమ్ ఈ రెండు కూడా ఒకటి ఫ్యూజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. అండ్ డెవలప్మెంట్ కోసం చూసుకున్నట్లయితే వాటిలో ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ యాజ్ అనామ్నియోటిక్ ఎగ్స్, అంటే వాటిలో యామ్నియాన్ అనేది లేదు. సో యామ్నియాన్ అనేది ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ఎంబ్రియోస్ అనే ఒకవేళ బయట కానీ ఒకవేళ పడినట్లయితే, ఒకవేళ టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో ఒకవేళ ల్యాండ్ సర్ఫేస్ మీద అవి పడినట్లయితే వచ్చే సన్లైట్ వల్ల అవి మనకి డ్రై అయిపోతాయి. సో డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ ఎంబ్రియోస్ అనేవి చనిపోతాయి. సో అందుకోసమని డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరగాలంటే, ఎంబ్రియోస్ అనేది డ్రై అవ్వకుండా ఉండాలంటే అవి ఖచ్చితంగా వాటర్లోనే పెట్టాలి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అవి మనకి వాటర్ నుంచి బయటకు వచ్చిన యానిమల్స్, బట్ డిఫీటెడ్ అని చెప్పుకుంటాం, ఎందుకంటే దే ఆర్ స్టిల్ డిపెండింగ్ ఆన్ ద వాటర్. అయితే ఆ తర్వాత మనం ఈ ఆంఫీబియన్స్ యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, తర్వాత వాటి యొక్క జనరల్ ఫీచర్స్ ఏం చెప్పుకున్నాం, వాటిలో వేరియస్ ఆర్గాన్ సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం అలాంగ్ విత్ ద ఎగ్జాంపుల్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్ యాజ్ వెల్. అయితే మరి ఈరోజు టాపిక్లో మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ మనకి ఏవైతే మొత్తం కార్డేట్స్ ఉన్నాయో కార్డేట్స్ నుంచి ఒక టిపికల్ యానిమల్ని ఇవ్వడం జరిగింది ఒక టైప్ స్టడీ కింద, దట్ ఈస్ ద ఫ్రాగ్. సో ఈరోజు అవర్ డిస్కషన్ ఈస్ ద ఫ్రాగ్. సో టుడేస్ అవర్ డిస్కషన్ ఈజ్ ఫ్రాగ్. అయితే ఈ ఫ్రాగ్ అనేది ఏంటి? we already know. సో ఫ్రాగ్స్ అనేవి మనకి ఆంఫీబియన్స్. అండ్ ఈ ఫ్రాగ్స్ అండ్ టోడ్స్ ఏవైతే ఉన్నాయో, సో టోడ్స్ అంటే ఇది మనకి ఫ్రాగ్ అంతగా వాటర్ మీద డిపెండ్ అవ్వదు, కొంతవరకు మాత్రమే డిపెండ్ అవుతుంది. సో దీస్ ఫ్రాగ్స్ అండ్ టోడ్స్ బోత్ ఆర్ విల్ కమ్స్ అండర్ ద ఆర్డర్ దట్ ఈస్ ద ఎన్యూరా. సో రెండు కూడా ఎన్యూరాలో వస్తాయి. దీన్ని మనం ఏమని పిలుచుకుంటాం? దిట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సాలియన్సియా అని చెప్పేసి పిలుచుకుంటాం. సో బోత్ ఫ్రాగ్స్ యాజ్ వెల్ యాజ్ టోడ్స్ విల్ కమ్స్ అండర్ ద ఎన్యూరా ఆర్ సాలియన్సియా. మరి వీటి యొక్క ఫీడింగ్ హ్యాబిట్ ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే బోత్ ఆర్ కార్నివోరస్, అంటే బోత్ ఆర్ మీట్ ఈటింగ్ యానిమల్స్, బోత్ ఆర్ కార్నివోరస్గా చెప్పుకోవచ్చు. దే ఆర్ హ్యావింగ్ ద నాన్ వెజ్ ఫుడ్. నెక్స్ట్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఈ రెండు కూడా మనం ఏం చెప్పుకుంటామంటే పాయిక్లోథెర్మిక్ అని చెప్పుకుంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ పాయిక్లోథెర్మిక్. మనం చూసుకున్నట్లయితే మ్యామ్మల్స్ అండ్ ఏవ్స్ తప్ప మిగతావి అన్నీ కూడా పాయిక్లోథెర్మిక్ అని చెప్పుకుంటాం. పాయిక్లోథెర్మిక్ అంటే ఏంటి? దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. మరి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే ఏంటి సార్? ఏ యానిమల్స్ అయితే వాటి యొక్క ఇంటర్నల్ బాడీ కండిషన్స్ని కంట్రోల్ చేసుకోలేవో, దేర్ బాడీ టెంపరేచర్ విల్ చేంజెస్ విత్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, సచ్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ పాయిక్లోథెర్మిక్ యానిమల్స్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. దట్ మీన్స్ దే హ్యావ్ నో రెగ్యులేషన్ ఆన్ దేర్ internal body temperature. So there is no constant internal body conditions. So such kind of
యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ పాయిక్లోథెర్మిక్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ అని చెప్పుకొనుకుంటాం. నెక్స్ట్ మరి వీటి యొక్క హ్యాబిటేట్ అండ్ హ్యాబిట్ అంటే వీటి యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క ప్లేస్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు ఫ్రాగ్స్ అనేవి మనకి ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఏ ఏరియాస్లో అయితే వాటర్ అవైలబిలిటీగా ఉంటుందో అక్కడ మాత్రమే ఉంటాయి. సో ద మోస్ట్ ఆఫ్ ద ఫ్రాగ్స్ విల్ స్టే ఇన్ ద వాటర్ సోర్స్ అవైలబిలిటీ ఏరియాస్. మరి అలా కాకుండా మరి టోడ్స్ చూసుకున్నట్లయితే వీటికి ఫ్రాగ్స్కు ఉన్నంత వాటర్ రిక్వైర్మెంట్ అయితే అవసరం లేదు. అంటే ఏం చేస్తున్నాయి? సో టోడ్స్ ఆర్ ఎ లిటిల్ బిట్ మోర్ అడాప్టెడ్ టు ద డ్రై ఎన్విరాన్మెంట్ దాన్ కంపేర్ టు ద ఫ్రాగ్స్. సో అడాప్టేషన్ టు ద డ్రై ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్లయితే టోడ్స్ హ్యావ్ మోర్ అడాప్టేషన్ దాన్ కంపేర్ టు ద ఫ్రాగ్స్ అని చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఇండియన్ ఫ్రాగ్? సో ద మోస్ట్ కామన్ ఇండియన్ ఫ్రాగ్ ఈస్ ద రానా టైగ్రినా. సో రానా టైగ్రినా ఏదైతే ఉందో దీన్ని మనం మోస్ట్ కామన్ ఇండియన్ ఫ్రాగ్ అని చెప్పి చెప్పుకుంటాము. అయితే మరి వీటి యొక్క కామన్ నేమ్ ఏంటి సార్? ఈ రానా టైగ్రినా అని చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండియన్ బుల్ ఫ్రాగ్. సో దీన్ని మనం ఇండియన్ బుల్ ఫ్రాగ్ అని చెప్పి చెప్పుకున్నాం. సో బుల్ ఫ్రాగ్ అని ఎందుకు అన్నాం సార్ అని చూసుకున్నట్లయితే మనకి బ్రీడింగ్ సీజన్లో ఇవి మనకి చాలా ఎక్కువగా సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనకి బుల్స్ ఏవైతే విధంగా మనకి బ్రీడింగ్ సీజన్లో డ్వెల్లింగ్ చేస్తాయో ఆ విధంగా ఈ కప్పలు కూడా ఎస్పెషల్గా మేల్ ఫ్రాగ్స్ అనేవి చాలా ఎక్కువగా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి వాటిని మనం ఇండియన్ బుల్ ఫ్రాగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డార్మెన్సీ. సో మనకి తెలుసు డార్మెన్సీ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆర్గానిజం కానీ లేకపోతే ఏదైనా ఒక లివింగ్ థింగ్ అనేది కొంత లైఫ్ టైం వాటి యొక్క లైఫ్ సైకిల్లో కొంత పీరియడ్ అనేది అవి ఇనాక్టివ్గా ఉన్నట్లయితే, ఎప్పుడు ఇనాక్టివ్గా ఉంటాయి? అవుట్ సైడ్ కండిషన్స్ అనేవి వాటికి ఫేవరబుల్గా లేవు. అవుట్ సైడ్ కండిషన్స్ ఫేవరబుల్గా లేనప్పుడు వాటి యొక్క అన్ఫేవరబుల్ కండిషన్ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం అవి కొంత టైం ఇనాక్టివ్గా ఉంటాయి. దట్ టైం పీరియడ్ ఈజ్ కాల్డ్ యాజ్ dormancy. So dormancy is nothing but inactive period of frog. సో వాటి యొక్క లైఫ్లో అది కొంత టైం పీరియడ్ అనేది ఇనాక్టివ్గా ఉంటుంది. ఎందుకు అంటే డ్యూరింగ్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్. సో అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చేటప్పుడు అంటే అవుట్ సైడ్ టెంపరేచర్ అనేది చాలా ఒకవేళ ఎక్కువగా ఉంది లేకపోతే అవుట్ సైడ్ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంది, అట్లాంటప్పుడు ఫ్రాగ్ అనేది మనకు పాయిక్లోథెర్మిక్ యానిమల్ కాబట్టి వాటి యొక్క బాడీ కండిషన్స్ అవి కంట్రోల్ చేసుకోలేవు, రెగ్యులేట్ చేసుకోలేవు కాబట్టి అవి ఏమవుతున్నాయి? దే ఆర్ షోయింగ్ ద సమ్ ఇన్యాక్టివ్ స్టేజ్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ షోయింగ్ దిస్ వన్? సో ద పర్పస్ ఆఫ్ షోయింగ్ ద dormancy is to escape from unfavorable conditions. సో అన్ఫేవరబుల్ కండిషన్స్ నుంచి ఇది ఎస్కేప్ అవ్వడం కోసం ఈ విధంగా మనకి లైఫ్లో కొంత టైం అనేది అది ఇన్యాక్టివిటీని చూపిస్తుంది. అయితే తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇది ఇన్యాక్టివిటీ చూపిస్తుంది కదా, ఆ ఇన్యాక్టివిటీ మనకి 2 టైప్స్గా ఉండొచ్చు. ఎయిదర్ టెంపరేచర్ చాలా పీక్ లెవెల్లో ఉండే టైంలో ఇది ఇన్యాక్టివిటీ చూపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం టెంపరేచర్ చాలా చాలా లో లెవెల్లో ఉండేటప్పుడు కూడా ఇది మనకి ఇన్యాక్టివిటీ చూపిస్తుంది. సో వింటర్ సీజన్లో ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గుతుందో అక్కడ మనకి చేసే డార్మెన్స్ ఏదైతే ఉందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ హైబర్నేషన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హైబర్నేషన్. దీన్ని మనం అంటాం వింటర్ స్లీప్ అంటాం. అలా కాకుండా సమ్మర్ సీజన్లో అది మనకి చూపించే డార్మెన్సీని దీన్ని మనం ఏమంటాం? దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈస్టివేషన్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈస్టివేషన్. గుర్తుపెట్టుకోండి. సో మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడగొచ్చు. వింటర్ స్లీప్ హైబర్నేషన్ అండ్ సమ్మర్ స్లీప్ ఈస్టివేషన్. మరి ఇప్పుడు ఎప్పుడైతే మరి మనకి ఇక్కడ చూసినట్లు డార్మెన్సీ చూపిస్తున్నాయో డార్మెన్సీ చూపించినప్పుడు మరి అవి ఎలా ఉంటాయి సార్ అంటే దే విల్ బీ షోయింగ్ ద బర్రోయింగ్ మోడ్ ఆఫ్ లైఫ్.
సో అక్కడ మనకి ఎక్కడైతే మడ్ ఉంటాయో ఆ మడ్లో మనకి చిన్న చిన్న బర్రోస్ చేసుకొని ఆ బర్రోస్లోకి ఇవి వెళ్ళి అక్కడే కంప్లీట్గా ఆ సమ్మర్ ఏదైతే ఉంటుందో ఆ అన్ఫేవరబుల్ కండిషన్స్ అంతా కూడా పోయి మళ్ళీ నార్మల్ కండిషన్ వచ్చేంత వరకు, లేదంటే ఆ వింటర్ అంతా పోయి నార్మల్ టెంపరేచర్ కండిషన్స్ వచ్చేంత వరకు అవి మనకి అలా బర్రోస్లోనే ఉండడం జరుగుతుంది. ఓకేనా. మరి ఈ మనకి ఎప్పుడైతే డార్మెన్స్ చూపిస్తున్నాయి హైబర్నేషన్ అండ్ ఈస్టివేషన్లో, మరి ఆ టైంలో ఈ ఫ్రాగ్ యొక్క ఫిజియలాజికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మెటబాలిక్ రేట్ ఈజ్ వెరీ వెరీ మచ్ రెడ్యూస్డ్. వాటి యొక్క మెటబాలిక్ రేట్ అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మరి ఆ టైంలో వాటికి ఎనర్జీ సోర్స్గా ఏమేమి ఉంటాయంటే బట్ దట్ టైమ్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద గ్లైకోజన్ అండ్ ఫ్యాట్ రిజర్వ్స్. సో మనకి చూసుకున్నట్లయితే బాడీలో ఉండే ఫ్యాట్ రిజర్వ్స్ అండ్ గ్లైకోజన్ మీద డిపెండ్ అయ్యి వాటి నుంచి మాత్రమే ఎనర్జీని తీసుకుంటాయి. మరి ఆ టైంలో ఇవి రెస్పిరేషన్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రాగ్లు బక్కో ఫారింజియల్ రెస్పిరేషన్ అని, పల్మనరీ రెస్పిరేషన్ అని చెప్పి, క్యూటేనియస్ రెస్పిరేషన్ అని చెప్పి ఇన్ని రకాల రెస్పిరేషన్స్ చెప్పుకున్నాం కదా. మరి ఇవి మనకి హైబర్నేషన్ అండ్ ఈస్టివేషన్లో ఉండేటప్పుడు ఏ రెస్పిరేషన్ చూపిస్తాయి అంటే దే విల్ బి షోయింగ్ ద క్యూటేనియస్ రెస్పిరేషన్ ఓన్లీ. క్యూటేనియస్ రెస్పిరేషన్ మాత్రమే చూపిస్తాయి. సో క్యూటేనియస్ రెస్పిరేషన్లో మనకు ఉండే రెస్పిరేటరీ స్ట్రక్చర్ ఏంటి? దట్ ఈస్ ద స్కిన్ ఓన్లీ. సో ఓన్లీ త్రూ ద స్కిన్ ఇట్ విల్ రెస్పైర్స్, దట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ డ్యూరింగ్ ద హైబర్నేషన్ అండ్ ఈస్టివేషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రాగ్స్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే దే ఆర్ షోయింగ్ ద సమ్ ప్రొటెక్టివ్ కలరేషన్. సో ఇక్కడ మనకి స్లైడ్స్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఫ్రాగ్స్ అనే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉన్నాయో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఆల్మోస్ట్ మ్యాచ్ అయినట్లు ఉంటాయి. సో సచ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ కలరేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ camouflage. సో camouflage ఈజ్ నథింగ్ బట్ ప్రొటెక్టివ్ కలరేషన్. అయితే మరి ఈ ప్రొటెక్టివ్ కలరేషన్ చూపించడం వల్ల ఈ ఫ్రాగ్స్కి ఉండే యూజ్ ఏమైనా ఉందా అంటే యూజ్ ఉంది. అంటే యూజ్ ఏంటి? సో ద పర్పస్ ఆఫ్ ద camouflage ఈజ్ టు బి నాట్ ఈజీలీ ఐడెంటిఫై దేర్ ప్రెడేటర్. సో వాటి యొక్క ప్రెడేటర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఈగల్స్ కానీ లేకపోతే వేరే ఏవైనా స్నేక్స్ కానీ, సో వాటి యొక్క ప్రెడేటర్ ఆర్గానిజమ్స్ అనేవి ఈ ఫ్రాగ్స్ ఉండే ఏరియాలో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవి మనకి ఈ విధంగా కామోఫ్లేజ్ చూపించినట్లయితే ఆ ఈగల్స్ కానీ లేకపోతే ఆ స్నేక్స్ కానీ ఈ ఫ్రాగ్స్ ఉన్నాయని చెప్పేసి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయలేవు. సో అలా ఈజీగా ఐడెంటిఫై చేయలేవు కాబట్టి ఇవి వాటి యొక్క ప్రెడేటర్ ఆర్గానిజమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. సో దట్ వాటికి సర్వైవల్ అడ్వాంటేజ్ అనేది ఉంది. సో ద పర్పస్ ఈజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రెడేటర్స్. సో వాటి యొక్క ప్రెడేటర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఇవి ఎస్కేప్ అవ్వచ్చు. అండ్ దిస్ camouflage we can also call it as mimicry. సో దీన్నే మనం మిమిక్రీ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ రానా టైగ్రినా ఏదైతే ఉందో ఈ రానా టైగ్రినాకి మనకి సిస్టమాటిక్ పొజిషన్ ఏంటి? సో ఇట్ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ Animalia, we know that very well. And what is the phylum? The Rana tigrina will belongs to the phylum Chordata. ఎందుకంటే ఆల్ 4 ప్రిన్సిపల్ కార్డేట్ క్యారెక్టర్స్ అనేవి ఇందులో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఆంఫీబియా. ఎందుకంటే ఇట్ ఈస్ షోయింగ్ ద డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ మరి ఇది ఏ ఆర్డర్లో వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ ద ఆర్డర్ ఎన్నిరా ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సాలియన్సియా అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో ఫ్యామిలీ ఏంటి సార్? ఇట్ విల్ కమ్స్ అండర్ ద ఫ్యామిలీ రానిడే. నెక్స్ట్ మరి ఇందులో జీనస్ ఏంటి సార్? జీనస్ ఈజ్ రానా అండ్ స్పీసీస్ ఈజ్ tigris. So this is the systematic position of the frog as per the classification system. So it belongs to the kingdom Animalia, phylum Chordata, class Amphibia, order Enura or Salientia, family Ranidae, genus Rana and species Tigris. మరి వీటి యొక్క బాడీ మార్ఫాలజీ అనేది ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే దే ఆర్ షోయింగ్ ద స్పిండిల్ షేప్డ్ బాడీ. వాటి యొక్క బాడీ అనేది ఒక స్పిండిల్ షేప్డ్గా ఉండడం జరిగింది. అండ్ మనం చూసుకున్నట్లయితే వీటి యొక్క బాడీ అనేది కంప్లీట్గా మనకి రౌండ్గా లేకపోతే సర్క్యులర్గా ఉందంటే మనకి డార్సో వెంట్రల్ సైడ్స్ నుంచి కొంతవరకు మాత్రం ఇది కొంచెం ఫ్లాట్గా ఉండడం జరిగింది. సో ఇట్ ఈజ్
స్లైట్లీ ఫ్లాట్ ఇన్ డార్సో వెంట్రల్ డైరెక్షన్. సో మనకి డార్సో వెంట్రల్ సైడ్స్ని చూసుకున్నట్లయితే వీటి యొక్క బాడీ అనేది మనకి ఫ్లాట్ వార్మ్స్ లా కంప్లీట్గా కాకుండా కొంతవరకు మాత్రం ఇది ఫ్లాట్గా ఉండడం గమనించవచ్చు. నెక్స్ట్ మరి చూసుకున్నట్లయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటి, ద ఫ్రాగ్ యొక్క స్కిన్ అనేది. సో ద స్కిన్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ వెరీ మచ్ థిన్. మరి ఇందులో స్కేల్స్ అనేవి ఉంటాయా? ఫిషెస్లో మనం చూసుకున్నట్లయితే ప్లకాయిడ్ స్కేల్స్ అని, గ్యానాయిడ్ అని, టీనాయిడ్ అని చెప్పేసి, కాస్మాయిడ్ అని చెప్పి ఇలా చాలా రకాల స్కేల్స్ చెప్పుకున్నాం. మరి ఇక్కడ రానా టైగ్రినోలో ఏమైనా స్కేల్స్ ఉన్నాయా? ద స్కిన్ ఈజ్ స్కేల్లెస్, అంటే స్కేల్స్ అనేవి లేవు. నెక్స్ట్ ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఆల్వేస్ మాయిస్ట్ ఇన్ కండిషన్. ఎందుకు అంటే ఈ రానా టైగ్రినా ఫ్రాగ్ ఏదైతే ఉందో వాటి యొక్క స్కిన్లో కొన్ని స్పెషల్ గ్లాండ్స్ అనే మనం చూడొచ్చు. దే ఆర్ కాల్డ్ యాజ్ మ్యూకస్ గ్లాండ్స్. సో ఈ మ్యూకస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్వేస్ ప్రొడ్యూసింగ్ ద మ్యూకస్. సో మ్యూకస్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, వాటి యొక్క స్కిన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ మెయింటైన్డ్ ఆల్వేస్ మాయిస్ట్ ఇన్ కండిషన్. సో ఎప్పుడు కూడా మాయిస్ట్ కండిషన్లో ఉంటుంది. సో అందువలన ఏమవుతుంది, వాటిలో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, టేకింగ్ ఇన్ ఆక్సిజన్ అండ్ సెండింగ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో ద స్కిన్ ఆఫ్ ద ఫ్రాగ్ హెల్ప్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. వై? బికాస్ ద స్కిన్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ హ్యావింగ్ ద మ్యూకస్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ విచ్ విల్ మేక్స్ ఆల్వేస్ ద స్కిన్ ఇన్ ద మాయిస్ట్ కండిషన్. సో ఎప్పుడైతే మనకి మాయిస్ట్ కండిషన్లో ఉంటుందో ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, టేకింగ్ ఇన్ ఆక్సిజన్ అండ్ సెండింగ్ అవుట్ ద కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ప్రాసెస్ చాలా ఈజీగా జరుగుతుంది. అంటే డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది త్రూ ద స్కిన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి యొక్క స్కిన్ అనేది ఏ విధంగా ఉందంటే ఇక్కడ మనకి అండర్లైనింగ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్కిన్లో ఆ అండర్లైయింగ్ మజిల్స్తో మనకి ఆ స్కిన్ అనేది మరి ఎక్కువగా అటాచ్ అయ్యి ఉండదు. సో ఇట్ ఈస్ అటాచ్డ్ వెరీ లూజ్లీ టు ద అండర్లైయింగ్ మజిల్స్. అండర్లైయింగ్ మజిల్స్కి వాటి యొక్క కింద ఉండే మజిల్స్కి చాలా లూజ్గా అరేంజ్ అయి ఉంటుంది. అండ్ దట్ టు అట్ సమ్ పాయింట్స్ ఓన్లీ. మనం చూసుకున్నట్లయితే మొత్తం వాటి యొక్క బాడీ మొత్తం కూడా ఇది మనకి అటాచ్ చేయలేదు, కొన్ని పాయింట్స్ దగ్గర మాత్రమే అది మనకి అటాచ్ అయి ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రాగ్లో ఉండే స్కిన్ డార్సల్ సైడ్, వెంట్రల్ సైడ్ ఒకేలా ఉందా సార్ అంటే ఒకేలా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ the image on the ventral side and this is the image on the dorsal side. సో మనం dorsal side చూసుకున్నట్లయితే ఆలివ్ గ్రీన్ కలర్లో మనం గమనించవచ్చు. సో ద డార్సల్ సైడ్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ ఆలివ్ గ్రీన్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి స్కిన్ మీద సమ్ ఇర్రెగ్యులర్ ప్యాచెస్ అనే మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ వెంట్రల్ సైడ్ చూసుకున్నట్లయితే ద వెంట్రల్ సైడ్ ఈజ్ వెరీ మచ్ యూనిఫామ్ అండ్ ఇట్ ఈస్ పేల్ ఎల్లో కలర్. సో మనకి ఇది పేల్ ఎల్లో కలర్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు, ద స్కిన్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ నాట్ యూనిఫామ్. On the dorsal side it is not uniform and on the ventral side it is uniform. On the dorsal side it is olive green with irregular patches. ఈ విధంగా మనకి ఇర్రెగ్యులర్ ప్యాచెస్ అనేవి మనకి డార్సల్ సైడ్ చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆన్ ద వెంట్రల్ సైడ్ దెర్ ఇస్ నో ప్యాచెస్ అట్ ఆల్ అండ్ ఇట్ ఈస్ పేల్ ఎల్లో కలర్ అని చెప్పుకోవచ్చు. సో ద డార్సల్ సైడ్ ఈజ్ ఆలివ్ గ్రీన్ విత్ ఇర్రెగ్యులర్ ప్యాచెస్. అలా కాకుండా మనకి వెంట్రల్ సైడ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ వెరీ మచ్ యూనిఫామ్ అండ్ ఇట్ ఈస్ విచ్ కలర్డ్, ఇట్ ఈజ్ పేల్ ఎల్లో కలర్డ్ అని చెప్పుకుంటాం. అయితే ఫ్రాగ్స్లో ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటంటే ఫ్రాగ్ ఎప్పుడు కూడా మనకి వాటర్ని తాగదు. అదేంటి సార్ ఎందుకు తాగదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హ్యూమన్స్ టంగ్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఫ్రాగ్ యొక్క టంగ్ అనేది 10 times సాఫ్టర్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫ్రాగ్స్ యొక్క ఏదైతే మనకి
ఫ్రాగ్స్ యొక్క టంగ్ అనేది ఉందో ఇది మనకి బైలోపడిగా ఉంటుంది. సో అందుకోసమని ఇది మనకి వాటర్ని తాగలేదు. మరి వాటర్ని తాగలేనప్పుడు మరి వాటికి కావాల్సిన వాటర్ రిక్వైర్మెంట్ని అది ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకుంటుంది సార్ అంటే, ఈ ఫ్రాగ్ ఏదైతే ఉందో వీటికి అబ్డామినల్ రీజియన్లో ఒక ప్యాడ్ లాంటి రీజియన్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్రింకింగ్ ప్యాడ్ అని చెప్పుకుంటాం. సో దీన్నే మనం ఏంటామంటే డ్రింకింగ్ ప్యాడ్ అని చెప్పుకుంటాం. అయితే ఈ డ్రింకింగ్ ప్యాడ్ అనే జోన్ నుంచి వాటి యొక్క స్కిన్ ద్వారా అవి మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అంతే తప్ప హ్యూమన్ బీయింగ్స్ లాగా మనకి ఫ్రాగ్స్ అనేవి వాటర్ని తాగట్లేదు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ద ఫ్రాగ్స్ విల్ నెవర్ డ్రింక్స్ వాటర్ బట్ ఇట్ విల్ అబ్జార్బ్స్ ఇట్ త్రూ స్కిన్. అది కూడా ఎక్కడ? ఎస్పెషల్గా మనకి డ్రింకింగ్ ప్యాడ్ అబ్డామినల్ రీజియన్లో, బెల్లీ రీజియన్లో ఉండే డ్రింకింగ్ ప్యాడ్ నుంచి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మరి ఈ రానా టైగ్రినాలో బాడీ డివిజన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే, ద బాడీ ఆఫ్ ద రానా కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 జోన్స్. వన్ ఈజ్ హెడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ట్రంక్. సో ఈ విధంగా మనకి 2 డివిజన్స్ అనేవి ఉండడం జరిగింది. సో ద బాడీ డివిజన్స్ ఇంక్లూడ్స్ హెడ్ అండ్ ట్రంక్. మరి ఇందులో చూసుకున్నట్లయితే టెయిల్ అండ్ నెక్ పరిస్థితి ఏంటి సార్ అంటే, సో ఇందులో మనం చూసుకున్నట్లయితే నెక్ లేదు అండ్ టైల్ కూడా లేదు. సో మనం చూసుకున్నట్లయితే కొన్ని ఆంఫీబియన్స్లో మనకి టైల్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఫ్రాగ్లో ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎటువంటి టైల్ అనేది కూడా లేదు. సో ఇక్కడ మనం చూడొచ్చు మిగతా పార్ట్స్ అన్నీ కూడా దీస్ ఆర్ కాల్డ్ యాజ్ 4 limbs అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హ్యాండ్ లిమ్స్. సో 4 limbsలో మనం చూసుకున్నట్లయితే ఇలా మనకి 4 fingers ఉన్నట్లు అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధంగా. అండ్ హ్యాండ్ లిమ్స్లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ హ్యావింగ్ ద 5 digits. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్. సో మరి వీటిలో బాడీ డివిజన్స్ చూసుకున్నట్లయితే బాడీ డివిజన్స్లో వీటిలో నాస్ట్రిల్స్ అనేవి చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అనేవి ఉన్నాయి. దే ఆర్ 2 in number. మరి వీటి యొక్క లొకేషన్ ఎక్కడుంది సార్ అంటే, ద నాస్ట్రిల్స్ ఆర్ ప్రెజెంట్ అబోవ్ ద స్నోట్. సో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మూర్లా అంటాం చూడండి. సో ఈ విధంగా మనకి వాటి యొక్క నాసల్ వాటి యొక్క నోస్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం ఎలివేటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌస్లో చూసుకున్నా లేదంటే పిగ్స్లో చూసుకున్నా వాటి యొక్క మూత అనేది కొంచెం ఇలా స్నౌట్గా ఉంటుంది. సో ఆ స్నౌట్కి పై భాగంలో ఇక్కడ ఉంటుంది. అండ్ వీటిలో ఉండే ఐస్ అనేవి దే ఆర్ బల్జ్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, the eyes of the frog are covered by one membrane. That membrane is called as nictitating membrane. దీన్ని మనం ఏంటాం? నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అయితే ఈ నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అంటే ఏంటి సార్? అండ్ ఈ నిక్టిటేటింగ్ మెంబ్రేన్ యొక్క యూజ్ ఏంటి అని చూసుకున్నట్లయితే, సో దిస్ నిక్టిటేటింగ్ మెంబ్రేన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ప్రొటెక్షన్. అంటే ఎప్పుడైతే మనకి ఫ్రాగ్ అనేది వాటర్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటుందో ఆ టైంలో వీటికి మనకి ఐలిడ్స్ అనేవి ఉండవు కాబట్టి మనకి ఐస్ అనేవి ఎప్పుడు కూడా కవర్ అయి ఉండాలి. కాబట్టి ఒక నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అనేది వాటి మీద డెవలప్ అయ్యి ఎప్పుడు కూడా వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. సో సేమ్ ఫిషెస్లో కూడా ఇలానే మనకి నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అనేది ఉంది. సో ఈవెన్ మనకి హ్యూమన్ బీయింగ్స్లో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఐలిడ్స్కి జంక్షన్ పాయింట్లో మనం నిక్టిటేటింగ్ మెంబ్రేన్ చూడొచ్చు. బట్ మనకి హ్యూమన్ బీయింగ్స్లో ఇట్ ఈజ్ ఎ వెస్టిజియల్. అంటే ఎందుకు? వై? బికాజ్ మనం ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ కాదు అండ్ వీఆర్ టెరిస్ట్రియల్ ఆర్గానిజమ్స్ అండ్ వీ హ్యావ్ ద ఐలిడ్స్ అండ్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ nictitating membranes to cover our eyes for the protection. So అందుకోసం this nictitating membrane is present but it is a vestigial in the human beings. నెక్స్ట్ మరి వాటిలో చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ ఇయర్ ఉంటుందా అంటే మనకి ఎక్స్టర్నల్ ఇయర్ అనేది ఉండదు, ఓన్లీ ఇంటర్నల్ ఇయర్ మాత్రమే ఉంటుంది. అండ్ అక్కడ మనకి మిడిల్ ఇయర్లో చూసుకున్నట్లయితే టెంపానం అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని మనం ఏంటాం? ఇయర్ డ్రమ్ అని కూడా చెప్పుకుంటాం. ఇట్ ఈజ్ మెంబ్రేనస్ అండ్ ఇట్ ఈజ్ లొకేటెడ్ జస్ట్ బిలో ద ఐస్. సో మనకి ఐస్ కింద భాగంలో ఈ విధంగా ఈ జోన్లో మనకి టింపానం అనే దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో మరి ఈ టింపానం యొక్క ఫంక్షన్ ఏంటి సార్ అంటే, ఇట్ ఈజ్ సెన్సరీ టువర్డ్స్ ద సౌండ్ సిగ్నల్స్. సో ఇట్ ఈజ్ సెన్సరీ
ఫర్ ద సౌండ్ సిగ్నల్స్, అంటే ఇది మనకి ఆడియోలో మనకి యూజ్ అవుతుంది. సో ఓకేనా. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ దట్ యూ నీడ్ టు నో రిగార్డింగ్ ద మార్ఫాలజీ ఆఫ్ రానా టైగ్రినా. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఈ ఫ్రాగ్ ఏదైతే ఉందో వీటిలో లిమ్స్ అనేవి మనకి ఎన్ని పైర్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 2 pairs of limbs, and one pair is called as forelimbs and another pair is called as hind limbs. So మనకి ఈ విధంగా 2 pairs of limbs అనేవి చూడొచ్చు. సో they are called as forelimbs and these are called as and these are called as హ్యాండ్ లిమ్స్. నెక్స్ట్ మరి 4 limbs హ్యాండ్ లిమ్స్ సిమిలర్గా ఉన్నాయా? 4 limbs అండ్ హ్యాండ్ లిమ్స్ ఆర్ నాట్ సిమిలర్. వాటి మధ్య కొన్ని డిఫరెన్స్ అనేవి ఉన్నాయి. ఎలా చెప్పగలరు అంటే 4 limsలో మనకి ఓన్లీ 4 digits మాత్రమే ఉన్నాయి. మరి హ్యాండ్ లిమ్స్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? దే ఆర్ 5 fingered. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు 4 limsలో మనకి ఈ విధంగా 4 fingers అనేవి ఉండడం జరిగింది. అలా కాకుండా హ్యాండ్ లిమ్స్లో మనకి ఈ విధంగా 5 digits అనే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి సైజ్ చూసుకున్నట్లయితే ఏవి పెద్దది? సో 4 limbs ఆర్ లిటిల్ బిట్ స్మాలర్ అండ్ హ్యాండ్ లిమ్స్ ఆర్ లిటిల్ బిట్ బిగ్గర్. సో ద 4 limbs ఆర్ స్మాలర్ ఇన్ సైజ్ whereas hand limbs are larger in size. మరి ఇందులో మనకి 4 limbs అండ్ హ్యాండ్ లిమ్స్లో ఎందులో ఎక్కువ మనకి మస్కులేచర్ ఉంది అంటే ఎక్కువ కంటెంట్ ఆఫ్ మజిల్ అనేది ఉందని చూసుకున్నట్లయితే 4 limbs ఆర్ లెస్ మస్కులర్ whereas హ్యాండ్ లిమ్స్ ఆర్ మోర్ మస్కులర్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే వీటి యొక్క హ్యాండ్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నార్మల్గా లేవు. ఈ హ్యాండ్ లిమ్స్ మధ్యలో మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా హ్యాండ్ లిమ్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే ఈ హ్యాండ్ లిమ్స్ మధ్యలో మనకి ఒక వెబ్ లాక్ స్ట్రక్చర్ అనేది మనకి చూడొచ్చు. సో ఈ విధంగా సో ఇక్కడ మనకి డయాగ్రామ్లో చూసినట్లయితే ఈ విధంగా ఒక వెబ్ లైక్ స్ట్రక్చర్ చూడొచ్చు. సో ఇలా వెబ్డ్ డిజిట్స్ అనేవి ఉండడం చూడొచ్చు. సో దే ఆర్ షోయింగ్ ద వెబ్డ్ డిజిట్స్. అయితే ఈ వెబ్డ్ డిజిట్స్ యొక్క యూజ్ ఏంటి సార్ అంటే సో స్విమ్మింగ్ చేసేటప్పుడు అవి చాలా ఈజీగా స్విమ్ చేయడం కోసం ఇట్లాంటి వెబ్డ్ డిజిట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వాట్ ఈస్ ద పర్పస్? సో దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద స్విమ్మింగ్. సో మనకి స్విమ్మింగ్ ప్రాసెస్లో యూజ్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డక్స్ చూసుకున్నట్లయితే డక్స్లో కూడా వాటి యొక్క కాళ్ళ యొక్క ఫింగర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫింగర్స్ మధ్యలో ఒక వెబ్ లైక్ స్ట్రక్చర్ అనేది చూడవచ్చు. ఎందుకంటే అవి మనకి బురదలో వెళ్ళేటప్పుడు ఆ మడ్లో అవి మనకి చాలా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళడం కోసం అండ్ అట్ ద సేమ్ టైం వాటర్లో మనకి స్విమ్ చేయడం కోసం కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి రానా టైగ్రినా ఫ్రాగ్ ఏదైతే ఉందో వాటిలో మనం మేల్ ఫ్రాగ్ని ఫీమేల్ ఫ్రాగ్ని మనం బయట నుంచి చూడగానే ఓకే దిస్ ఇస్ ద మేల్ ఫ్రాగ్ అండ్ ఓకే దిస్ ఇస్ ద ఫీమేల్ ఫ్రాగ్ అని మనం చెప్పగలమా? డెఫినెట్లీగా చెప్పగలం. సో ద సెక్షువల్ డైమార్ఫిజం ఈజ్ అబ్సల్యూట్లీ ప్రెజెంట్. అయితే మరి ఎలా చెప్పగలరు సార్ అని చూసుకున్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్ ఫ్రాగ్స్లో ఓకల్ సాక్స్ అండ్ కోపిలేటరీ ప్యాడ్ అనేవి ఉన్నాయా లేదా? సో ద ఫ్రాగ్ కెన్ బి ఐడెంటిఫైడ్ యాజ్ మేల్ అండ్ ఫీమేల్ బేస్డ్ ఆన్ ద ప్రెజెన్స్ ఆర్ ఆప్షన్స్ ఆఫ్ 2 structures. First structure is vocal sacs and second structure is copulatory pad. What is the vocal sac and what is the copulatory pad? So మనకి చూసుకున్నట్లయితే ఫ్రాగ్ లో ఒక స్మాల్ sac like structures అనేవి చూడొచ్చు. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ vocal sacs. అయితే ఈ vocal sacs యొక్క యూజ్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే దీస్ vocal sacs ఆర్ యూస్ఫుల్ ఫర్ ద సౌండ్ యాంప్లిఫికేషన్. They are useful for the sound amplification. సో యాంప్లిఫికేషన్ అంటే ఏంటి సార్ అంటే వాటిలో ఏదైతే సౌండ్ బాక్స్ ఉందో ఆ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందో వాటి యొక్క వాల్యూమ్ని ఇంకా ఎక్కువగా పెంచుతుంది. అంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్డ్. సో దట్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ వోకల్ సాక్స్. అయితే దట్ సచ్ కైండ్ ఆఫ్ సౌండ్ యాంప్లిఫైయింగ్ వోకల్ సాక్స్ అనేవి మనకి మేల్లో చూడొచ్చు అండ్ ఫీమేల్లో కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు. సో సమ్ బ్రీడింగ్ సీజన్లో ఏ స్టూడెంట్ అబ్జర్వ్డ్ వన్ ఫ్రాగ్ విచ్ ఈజ్
doing the sound production. So identify what frog it is, male ఆ ఫీమేల్ అట్లా అడగొచ్చు. సో సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే బ్రీడింగ్ సీజన్లో దట్ ఈస్ ద మేల్ ఫ్రాగ్. మరి వాటితో పాటుగా ఇంకా ఏమున్నాయి సార్ అని చూసుకున్నట్లయితే వీటి యొక్క 4 limbs ఏవైతే ఉన్నాయో 4 digits ఉండే 4 limbsలో అందులో ఎస్పెషల్గా ఫస్ట్ డిజిట్ మీద ఒక స్మాల్ ప్యాడ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది నాన్న. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కోపిలేటరీ ప్యాడ్. సో విచ్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ 4 limbs. సో 4 limbs యొక్క ఫస్ట్ డిజిట్ మీద ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాం, నప్షియల్ ప్యాడ్ అని కూడా అంటాం. సో ద కోపిలేటరీ ప్యాడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నప్షియల్ ప్యాడ్. నౌ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ నప్షియల్ ప్యాడ్? సో ఎప్పుడైతే అది మనకి ఫెర్టిలైజేషన్ చేయడం కోసం అవి ఏమవుతుంది, ఫీమేల్ ఫ్రాగ్ని ఈ మేల్ ఫ్రాగ్ అనేది టైట్గా హోల్డ్ చేసి పట్టుకోవడం కోసం ఒక గ్రిప్ అనేది కావాలి. సో అట్లాంటి గ్రిప్ ప్రొడక్షన్ కోసం ఈ కోపిలేటరీ ప్యాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద మేల్ అండ్ ఫీమేల్ frog can be identify the presence or absence of two structures. One is the vocal sacs and second one is the copulatory pad. Both are present in the male only and in the female they are absent. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ రానా టాగ్రినాలో వాటి యొక్క సీలోమ్ అనేది ఏ విధంగా ఉంది, వాటి యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే వాటి యొక్క సీలోమ్లో మొత్తం వాటి యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, వాటి యొక్క స్టమక్ కానీ, వాటి యొక్క ఇంటెస్టైన్ కానీ, వాటి యొక్క బాడీలో ఉండే గ్లాండ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు లోపల సీలోమ్లో ఉన్నాయి. Such kind of internal organs all are together called as viscera. So various types of internal organs which are located inside the body cavity or coelom are called as viscera. అయితే ఈ viscera organs ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా they are covered by visceral epithelium. So they are covered by visceral epithelium అని చెప్పుకోవచ్చు. ఏమేమి ఉన్నాయి? సో ఫ్రాగ్ యొక్క అనాటమీ. సో అనాటమీ అంటే ఏంటి? ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్. సో వాటిలో లోపల ఇంటర్నల్గా వాటి బాడీని కట్ చేసినప్పుడు ఏ ఏ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏ విధంగా అరేంజ్ అయి ఉన్నాయి. సో నౌ లెట్ us డిస్కస్ ద అనాటమీ ఆఫ్ frog. Now the frog is showing the various organ systems. For example, like digestive system, respiratory system, excretory system, circulatory system, reproductive system, nervous system and endocrine system. సో మనకి ఫ్రాగ్లో ఏవైతే ఈ ఆర్గాన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్ ద ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్ వెరీ వెల్ డెవలప్డ్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెల్ డెవలప్డ్ అండ్ all these are present inside the coelom. So వాటి యొక్క visceral organs ఏవైతే ఉన్నాయో వాటిని viscera, the internal organs which are embedded in the coelom or body cavity అని చెప్పుకుంటాం. So these all are forming the viscera. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఈజ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ద ఫ్రాగ్. సో ఫస్ట్ మనకు ఒకటి తెలుసు, ఫ్రాగ్ యొక్క ఫుడ్ హ్యాబిట్ ఏంటి. సో ఎప్పుడైతే ఫ్రాగ్ లార్వల్ స్టేజ్లో ఉందో ఇట్ ఈజ్ హ్యావ్ హెర్బివోరస్ నేచర్, అంటే అది ఓన్లీ వెజిటేటివ్ మెటీరియల్ మాత్రమే తింటుంది. బట్ వెన్ ద ఫ్రాగ్ ఈజ్ గ్రోన్ ఇంటూ అడల్ట్, వెన్ ద tadpole larva is metamorphosed into adult, it is becoming the carnivorous, ante it is eating the non-veg food material. So the frog is a carnivorous and it is
ఇన్సెక్టివోరస్ అంటే ఇన్సెక్ట్స్ మనకి ఎక్కువగా తింటుంది అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఒక ఆర్గానిజం యొక్క ఫుడ్ హ్యాబిట్ అనేది కార్నివోరస్గా ఉంటుంది అంటే అది మనకి ప్లాంట్ మెటీరియల్ తినట్లేదు. ప్లాంట్ మెటీరియల్ తినట్లేదు అంటే అది మనకి సెల్యులోజిక్ మెటీరియల్ తినట్లేదు. సో ఎప్పుడైతే ఒక యానిమల్ అనేది సెల్యులోజిక్ మెటీరియల్ తినట్లేదు అంటే వాటి యొక్క ఇంటెస్టైన్ ఏదైతే ఉందో అది మనకి చాలా షార్ట్గా ఉంటుంది. సో ఇంటెస్టైన్ ఎందుకు షార్ట్గా ఉంటుంది అంటే ఏ యానిమల్స్ అయితే మనకి వెజిటేటివ్ మెటీరియల్ తింటాయో వాటి తినే ఫుడ్లో సెల్యులోజ్ ఉంటుందో ద సెల్యులోజ్ నీడ్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద డైజెషన్. సో కంప్లీట్గా డైజెస్ట్ అవ్వాలంటే సెల్యులోజ్కి చాలా ఎక్కువ టైం కావాలి. సో ఎక్కువ టైం కావాలంటే ఫుడ్ అనేది ఎలిమెంటరీ కెనాల్లో చాలా ఎక్కువసేపు ఉండాలి. ఎక్కువసేపు ఉండాలంటే ఇంటెస్టైన్ అనేది లాంగ్గా ఉండాలి. సో ఆటోమేటిక్గా గట్ యొక్క లెంత్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండాలి. బట్ మనకి ఇక్కడ ఫ్రాగ్ అనేది కార్నివోరు, ఇది హెర్బివోర్ కాదు. సో కార్నివోర్ అంటే ఇవి సెల్యులోజ్ని తీసుకోవట్లేదు అంటే వాట్ ఎవర్ ద ఫుడ్ దే ఆర్ టేకింగ్ it needs somewhat less time compared to those organisms which are having the herbivorous nature. సో ఇక్కడ ఏమవుతుంది వీటి యొక్క ఇంటెస్టైన్ అనేది హెర్బివోర్స్తో కంపేర్ చేసుకుంటే షార్ట్గా ఉంటుంది. ఇంటెస్టైన్ అనేది ఎప్పుడైతే షార్ట్గా ఉంటుందో ఓవరాల్గా వాటి యొక్క గట్ కూడా షార్ట్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. దే ఆర్ హ్యావింగ్ ద somewhat short gut. The reason is that they are having the somewhat short intestine. Why? Because they are not having the any cellulosic food materials. So that's why the frog's gut is little bit shorter అని చెప్పుకుంటాం. నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఫ్రాగ్ యొక్క ఎలిమెంటరీ కెనాల్ ఏవైతే ఉందో ద ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ ద ఫ్రాగ్, ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈస్ షోయింగ్ ద two important structures. What are they? The first one is, we know very well, the elementary canal. ఎలిమెంటరీ కెనాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద డైజెస్టివ్ గ్లాండ్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ two components. One is elementary canal and the second one is the digestive glands. Now let's see what are they. So first one, let us discuss the elementary canal. What are the components present in the elementary canal? So elementary canal lo manam chusukunnatlaithe it will starts with the anterior most opening of the digestive system, that is called as mouth. Mouth is called as anterior most opening of digestive system. Now to where this mouth will leads into, mouth అనేది నెక్స్ట్ ఎందులోకి ఓపెన్ అవుతుంది, ఇట్ ఓపెన్స్ ఇంటు ద బక్కల్ క్యావిటీ ఆల్సో కాల్డ్ యాజ్ ఓరల్ క్యావిటీ. ఈ బక్కల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీలో మనం టూ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ చెప్పుకుంటాం. వన్ ఈజ్ ద టీత్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద యూనివర్సల్ టూత్ బ్రష్, దట్ ఈస్ ద టంగ్. ఈ రెండు కూడా మనకి ఉంటాయి. సో మరి యాంఫీబియన్స్లో డెంటిషన్ అనేది ఏ విధంగా ఉంది? ద టీత్ ఇన్ ద యాంఫీబియన్స్ ఈజ్ acrodont and it is polyphyodont and it is homodont. Acrodont అంటే the teeth are not embedded in the sockets of jawbone అని చెప్పుకుంటాం. అండ్ homodont అంటే మన హ్యూమన్ బీయింగ్స్లో మాదిరి ఇన్సిసర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అని చెప్పి వేరియస్ టైప్స్ ఆఫ్ టీత్ ఉండట్లేదు. ఆల్ ద టీత్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాలిఫయోడాంట్ అంటే హ్యూమన్ బీయింగ్స్లో మాదిరిగా ఓన్లీ లైఫ్ టైంలో మనకి మిల్క్ డెంటిషన్ అండ్ అడల్ట్ డెంటిషన్ అని చెప్పి రెండు సెట్స్ ఆఫ్ టీత్ మాత్రమే రావట్లేదు. ద టీత్ ఆర్ గోయింగ్ టు బి రీప్లేస్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సచ్ కైండ్ ఆఫ్ టీత్ ఆర్ కాల్డ్ యాజ్ పాలిఫయోడాంట్ టీత్. అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే టంగ్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ the buccal cavity of the elementary canal will leads into the next part, that is called as pharynx. That is called as pharynx. And the pharynx will leads into the next part, that is esophagus. That leads into esophagus. And this esophagus will leads into the stomach, which is also called as gaster. Next, I am continuing here. The stomach will leads into the intestine, and that will leads into the
rectum, and this rectum will leads into the cloaca, and cloaca will opens out through the cloacal aperture. So this is the sequence of parts of alimentary canal of the frog. So it starts with the mouth, buccal cavity, pharynx, esophagus, stomach, intestine, rectum, cloaca, and it will opens out through the posteriormost opening, that is the cloacal aperture. నెక్స్ట్ అయితే ఈ ఫ్రాగ్ ఏదైతే ఉందో, ఈ ఫ్రాగ్లో మనకి టంగ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ మస్కులర్, అండ్ ఇది మనకి చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది ఆ బక్కల్ క్యావిటీకి మనకి అటాచ్ అయ్యి ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ అనేది మాత్రం ఇది మనకి ఫ్రీగా ఉంటుంది. అంటే ఇది మనకి చూడడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా బక్కల్ క్యావిటీ ఉందనుకున్నట్లయితే ఈ విధంగా మనం టంగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ అనేది అటాచ్డ్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ అనేది ఫ్రీగా ఉంటుంది. నౌ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ టంగ్? ద టంగ్ ఈస్ కాల్డ్ as universal toothbrush, and it is useful for the proper mastication of the food, and it is also helpful in the proper mixing of the food with the salivary juice in the buccal cavity. And what is the part ga very important, it is useful for the capture of its ప్రే ఆర్గానిజమ్స్. వీటి యొక్క ప్రే ఆర్గానిజమ్స్ని క్యాచ్ చేయడం కోసం కూడా యూజ్ అవుతుంది. మరి ఇక్కడ టంగ్ యొక్క ఫ్రాగ్ యొక్క టంగ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఇటు యొక్క టంగ్ ఏదైతే ఉందో ద టంగ్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ బిఫిడ్ ఆర్ ఇట్ ఈజ్ బైలోబ్డ్ అని చెప్పుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 lobes అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ద టంగ్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ 10 times సాఫ్టర్ దాన్ ద టంగ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. సో దాట్స్ వై ద ఫ్రాగ్ కెనాట్ డ్రింక్స్ వాటర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ త్రూ ద buccal cavity, the frog will absorbs the water through the moist surface, that is the drinking pad which is present in the belly region of the frog అని చెప్పుకుంటాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్రాగ్ యొక్క స్టమక్ ఏ విధంగా ఉంది. సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా స్టమక్ అబ్జర్వ్ చేయొచ్చు. So this stomach is also called as gaster, and ఇక్కడ మనకి స్టమక్ ఏదైతే ఉందో దిట్ ఈజ్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్. సో మనకి డైజెషన్ ప్రాసెస్ అయ్యేటప్పుడు మెయిన్గా స్టోరేజ్ అనేది కాసేపు జరగాలి, అండ్ ద స్టమక్ ఈజ్ ద పార్ట్ వేర్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్టెడ్. సో ఇక్కడ మనకి ఫుడ్ అనేది కాసేపు స్టోర్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ స్టమక్ ఏదైతే ఉందో ద వాల్ ఆఫ్ స్టమక్ విల్ షోస్ సర్టెన్ గ్లాండ్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. మరి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఏం చేస్తాయి సార్? ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ విల్ ప్రొడ్యూస్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ విచ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసిడిక్ జ్యూస్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇక్కడ మనకి HCl ప్రొడక్షన్ కూడా జరుగుతుంది, అండ్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్టమక్ ఏదైతే ఉందో బిట్వీన్ ద ఈసోఫాగస్ అండ్ స్టమక్, అండ్ బిట్వీన్ ద స్టమక్ అండ్ ద డియోడనమ్ మనం 2 స్పెంక్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2 స్పెంక్టర్స్ మనం చూడవచ్చు. దిస్ స్పెంక్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్డియాక్ స్పెంక్టర్, the sphincter which is located between the esophagus and stomach, and the sphincter which is located between the stomach and duodenum, it is called as pyloric sphincter, which is a very important one. Now you can ask one question, what is the use of this sphincter? Sphincters will prevent the backflow of the food. So once మనకి ఈసోఫాగస్ నుంచి స్టమక్ లో ఫుడ్ ఎంటర్ అయిందంటే అగైన్ మళ్ళీ రివర్స్ కండిషన్ లో ఇది మనకి అలౌ చేయదు, అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్టమక్ నుంచి ఒకవేళ మనకి ఫుడ్ అనేది డియోడెనమ్ లో కానీ ఎంటర్ అయినట్లయితే ఇది మళ్ళీ మనకి రివర్స్ ఫ్లో ఆఫ్ ఫుడ్ ని యాక్సెప్ట్ చేయదు. సో ద స్ఫింక్టర్స్ ఆర్ వెరీ మచ్ యూజ్ఫుల్ ఫర్ ద యూనిడైరెక్షనల్ మూమెంట్ ఆఫ్ ద ఫుడ్. అంటే వన్స్ గా మనకి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళిందంటే రివర్స్ ఫ్లోలో బ్యాక్ ఫ్లో అనేది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓకేనా? నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే
ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి 3 టెక్నికల్ టర్మ్స్ అనేవి మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. వన్ ఈజ్ బోలస్, ఖైమ్ అండ్ ఖైల్. సో బోలస్ అంటే ఏంటి? సో ద పార్ట్లీ డైజెస్టెడ్ ఫుడ్ which is formed in the buccal cavity. బక్కల్ క్యావిటీలో ఫామ్ అయ్యే పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బోలస్. అలా కాకుండా ద పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద స్టమక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఖైమ్ అని చెప్పుకుంటాం. మరి ఖైల్ అంటే ఏంటి సార్? ద కంప్లీట్లీ digested food which is formed in the intestine is called as ఖైల్. ఓకేనా? సో ఇక్కడ మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు. వాట్ ఈస్ బోలస్, వాట్ ఈస్ ఖైమ్ అండ్ వాట్ ఈస్ ఖైల్? సో both bolus and chyme are partially digested food, whereas the chyle is a completely digested food. Bolus is formed in buccal cavity, chyme is formed in stomach and chyle is formed in the intestine. అయితే నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ డక్ట్స్ అనే మనకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి లివర్ ఏదైతే ఉన్నాయో లివర్ నుంచి మనకి హెపాటిక్ డక్ట్స్ అనేవి ఈ విధంగా రావడం జరిగింది. సో దే ఆర్ హెపాటిక్ ducts and these both the hepatic ducts are united to form the common hepatic duct. Common hepatic duct. And now this common hepatic duct, it will fuse with another duct that is coming from the gallbladder and to form a new duct called as common bile duct. So next, this common bile duct will fuse with a duct that is coming from the pancreas, that is called as pancreatic duct. This is called as pancreatic duct. And by union of both these, there will be a formation of new duct that is called as hepatopancreatic duct. And this hepatopancreatic duct will opens into the first part of the intestine that is called as duodenum. It is called as duodenum. And the opening of hepatopancreatic duct into the duodenum is regulated by one important sphincter. That sphincter is called as sphincter of Oddi. Sphincter of Oddi. Okay na? So this is the sequence you need to understand and you need to remember regarding the ducts. So manaki liver nunchi 2 hepatic ducts vastunayi and these 2 hepatic ducts will fuse with each other to form a common hepatic duct, and this common hepatic duct is fusing with the duct coming from the gallbladder, and this duct is called as cystic duct. So the duct formed by the fusion of cystic duct and common hepatic duct is called as common bile duct. This common bile duct is fusing with the duct coming from the pancreas, that is called as pancreatic duct, and it results in the formation of a common duct called as hepatopancreatic duct, which is opening into the first part of the intestine that is called as duodenum, whose opening is regulated by a sphincter called as sphincter of Oddi. అంటే ఇక్కడ మనకి హెపటోపాంక్రియాటిక్ డక్ట్ ఏం చేస్తుంది? ద హెపటోపాంక్రియాటిక్ డక్ట్ ఈస్ బ్రింగింగ్ ద 2 secretions into the duodenum. What is the first one? The first one is the bile juice which is coming from the liver, and the second one is pancreatic juice which is coming from the pancreas. So ఈ రెండు జ్యూసెస్ తో పాటుగా మనకి ఇంటెస్టైన్ లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ as intestinal glands. So that secretion of intestinal glands is called as succus entericus అని చెప్పుకుంటాం. So all these 3 juices are going to be mixed in the duodenum. So అందుకోసమనే the site of final digestion or the site of complete digestion in the frog is the
intestine అని చెప్పుకుంటాం. సో duodenum is the place where three juices are mixing. What are the three juices? First one is bile juice, which is coming from the liver. Second one is pancreatic juice, which is coming from the pancreas. And third one is intestinal juice, which is coming from the intestinal glands అని చెప్పుకుంటాం. నెక్స్ట్ చూసినట్లయితే అయితే ఈ డైజెస్టివ్ సిస్టంలో డైజెషన్ ఫిజియాలజీ ఏ విధంగా ఉంది? ద ఫ్యాట్స్ ఆర్ అండర్ గోయింగ్ ద డైజెషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బైల్ సాల్ట్స్. సో మనకి బైల్ జ్యూస్ ఏదైతే ఉందో అందులో ఎటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి లేవు, బైల్ సాల్ట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ అమల్సిఫికేషన్. సో అమల్సిఫికేషన్ ద్వారా ఫైనల్గా మనకి అమల్సిఫైడ్ ఫ్యాట్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మనకి కార్బోహైడ్రేట్స్ డైజెషన్కి, ప్రోటీన్స్ డైజెషన్కి ఏ జ్యూస్ ఇంపార్టెంట్ అంటే దట్ ఈస్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్. Pancreatic juice is helpful, and for the proteins also. So what are the carbohydrates and proteins? Carbohydrates are the polymers of individual monosaccharides. So that's why the end products of the carbohydrates digestion are the monosaccharides. Next, తర్వాత చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రోటీన్స్? దే ఆర్ ద అమినో యాసిడ్స్. సో ప్రోటీన్స్ యొక్క డైజెషన్ యొక్క అల్టిమేట్ ప్రొడక్ట్స్ ఏంటి? దే ఆర్ అమినో యాసిడ్స్. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్రాగ్ ఏదైతే ఉందో undigested waste materials will be sent to the rectum, and the digested food materials, they will be absorbed into the bloodstream through the finger-like projections or the finger-like folds of internal lining of the intestine. They are called as villi. ఈ విధంగా finger-like projections ఉన్నాయి. And each villi shows furthermore microscopic structures. They are called as microvilli, and these microvilli and villi are the structures which are increasing the surface area, the effective surface area for the absorption of food substances, so that whatever the undigested waste materials that are left in the human lumen of the intestine, they will be sent to the rectum. rectum లోకి ఎప్పుడైతే వెళ్ళాయో ఆటోమేటిక్గా మనకి క్లోయికాలోకి వెళ్ళిపోతాయి. క్లోయికా నుంచి మనకి క్లోయికల్ అపర్చర్ ద్వారా బయటికి ఎగేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళిపోతున్నాయి. సో undigested waste materials will be sent to the rectum. From there they will be sent to the cloaca. Through the cloacal aperture they will be sent out. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ రానా టైగ్రీనాలో మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది? వన్ ఆఫ్ ద వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న గుర్తుపెట్టుకోండి. ద ఫ్రాగ్స్ ఆర్ షోయింగ్ ద టోటల్ 4 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. మరి 4 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఏమేమి ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ద అడల్ట్ ఫ్రాగ్ ఈజ్ షోయింగ్ ద 3 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. వన్ ఈజ్ క్యూటేనియస్ రెస్పిరేషన్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ bucco pharyngeal respiration, and third one is pulmonary respiration. అయితే cutaneous respiration lo what is the respiratory structure? In the cutaneous respiration the respiratory structure is the skin. And what is the respiratory structure in the buccopharyngeal respiration? That is the moist lining of the buccopharyngeal cavity. That is the buccopharyngeal cavity. Then what is the respiratory structure in the pulmonary? The study of lungs is called as pulmonology, and the doctors of lungs are called as pulmonologists. So the pulmonary respiration is the one which is occurring through the lungs. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీటన్నిటిలో కల్లా మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏదని చెప్పుకోవచ్చు అంటే స్కిన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే సో ఇక్కడ నేను రాస్తున్నాను ఫస్ట్ థింగ్, ఇక్కడ మనకి skin is the aquatic respiratory organ. Skin is the aquatic respiratory organ.
aquatic respiratory organ అని చెప్పి ఎందుకన్నాము అని చెప్పుకున్నట్లయితే frog is having the dual mode of life. It is the amphibian. It can live in the water as well as it can live on the terrestrial environment. అంటే టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో ఉండేటప్పుడు బక్క ఫారింజియల్ పల్మనరీ ఇవన్నీ కూడా చూపిస్తుంది. బట్ ఎప్పుడైనా ఫ్రాగ్ అనేది వాటర్లో ఉండేటప్పుడు ఓన్లీ ద స్కిన్ కెన్ యాక్ట్స్ యాజ్ ఎ రెస్పిరేటరీ స్ట్రక్చర్. సో దాట్స్ వై ద స్కిన్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ కాల్డ్ యాజ్ aquatic respiratory organ. నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్రాగ్ అనేది ఎప్పుడైనా వింటర్ స్లీప్ అండ్ సమ్మర్ స్లీప్ అంటే దట్ ఈస్ ద హైబర్నేషన్ అండ్ ఈస్టివేషన్లో ఉండేటప్పుడు the skin is the only respiratory structure. Very very important one. ఎందుకంటే the skin of the frog has the ability of the diffusion of gases. So carbon dioxide బయటికి and ఆక్సిజన్ అనేది లోపలికి. సో ద డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ వెరీ మచ్ ఈజీ త్రూ ద స్కిన్ ఆఫ్ ద ఫ్రాగ్. ఎందుకంటే ద స్కిన్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ మాయిస్ట్ అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ మెయింటైన్డ్ ఇన్ ద మాయిస్ట్ కండిషన్. ఎందుకంటే వాటి స్కిన్లో మ్యూకస్ ప్రొడ్యూసింగ్ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. సో అట్ ద సేమ్ టైమ్ ద స్కిన్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ హ్యావింగ్ ద రిచ్ సప్లై ఆఫ్ బ్లడ్ వెజల్స్ కాబట్టి ద పాసిబిలిటీ ఆఫ్ ద డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్ త్రూ ద స్కిన్ అని చెప్పుకోవచ్చు. అండ్ త్రూ ద స్కిన్ వెన్ ద ఫ్రాగ్ ఈజ్ ఇన్ ద వాటర్ ఇట్ ఈస్ అబ్జర్వింగ్ ద dissolved oxygen which is present in the water. Next, buccopharyngeal respiration occurs through the buccopharyngeal cavity and the pulmonary respiration occurs through the lungs అని చెప్పుకున్నాం. మరి ఫ్రాగ్లో 4 types అన్నారు కదా సార్, మరి 4th type ఎక్కడుంది అంటే the tadpole larva of the frog is not showing them, it is showing the respiration through the gills. The process of respiration as like as the fishes, that is through the gills. దీన్ని మనం ఏమంటాం, that is called as branchial respiration. This is called as branchial respiration అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ ఫ్రాగ్ యొక్క లంగ్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే ద ఓపెనింగ్ ఆఫ్ ద లంగ్స్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ గ్లాటిస్. అండ్ వీటి యొక్క లంగ్స్ అనేవి దే ఆర్ 2 in number and they are elongated and they are in which color, they are pink colored structures which are located in the anterior part of the body. బాడీలో వాటి యొక్క అబ్డామినల్ క్యావిటీలో యాంటీరియర్ పార్ట్లో ఇవి ఉండడం జరిగింది. అండ్ మనం ఇందులో ఈచ్ లంగ్ అని మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇంటర్నల్గా దే ఆర్ సెపరేటెడ్ విత్ దీస్ లైక్ రిడ్జెస్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సెప్టా. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సెప్టా. నెక్స్ట్ అయితే వీటిలో మనం పల్మనరీ రెస్పిరేషన్ అనేది లంగ్స్ ద్వారా జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఈ పల్మనరీ రెస్పిరేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అని చూసుకున్నట్లయితే 2 important క్యారెక్టర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈస్ ద బక్కల్ క్యావిటీ అండ్ అనదర్ వన్ ఈస్ ద లంగ్స్. సో ఈ ఫ్రాగ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ am drawing a some simple diagram. Let's suppose this is the buccal cavity and this is the lungs. And ఇక్కడ మనకి మౌత్ అనేది ఉంది అండ్ ఇక్కడ మనకి గ్లాటిస్ అనేది ఉంది. దిస్ ఈస్ ద మౌత్ అండ్ దిస్ ఈస్ ద గ్లాటిస్ అండ్ ఇట్ ఈస్ ద లంగ్స్ అండ్ దిస్ ఈస్ ద బక్కల్ క్యావిటీ. సింపుల్ నాన్న చూసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మౌత్ ఓపెన్ చేసింది. మౌత్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, వాట్ ఎవర్ ద అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఈస్ దేర్, ద ఎయిర్ ఈజ్ ఎంటర్డ్ లైక్ దిస్. సో
ఎయిర్ అంతా లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మౌత్ అనేది క్లోజ్ చేసింది. నవ్వు ఇప్పుడు గ్లాటిస్ను ఓపెన్ చేసింది. అప్పుడు ఏమవుతుంది, ఈ బక్కల్ క్యావిటీ ఒక ఫోర్స్ పంప్ లాగా యాక్ట్ చేసి ఇది ఇలా మనకి కంప్రెస్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ద బక్కల్ క్యావిటీ నౌ ఇట్ విల్ బి సెంట్ టు ద లంగ్స్. సో ఈ విధంగా ఫస్ట్ బక్కల్ క్యావిటీ మౌత్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ మనకి బక్కల్ క్యావిటీలోకి మనకి ఎయిర్ అనేది అబ్జర్వ్ అయింది. అండ్ తర్వాత మనకి గ్లాటిస్ను ఓపెన్ చేసింది. సో ఆటోమేటిక్గా మనకి లంగ్స్లోకి ఎయిర్ అనేది వెళ్ళింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడైనా ఎయిర్ని మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ గ్లాటిస్ను ఓపెన్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ద ఎయిర్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ ద కార్బన్ డైఆక్సైడ్, ఈ ఎయిర్ అనేది ఏమవుతుంది, బక్కల్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. అండ్ నో ఇప్పుడు ఇది గ్లాటిస్ని క్లోజ్ చేసి మౌత్ను ఓపెన్ చేస్తుంది. సో ఇది మనకి ఇలా బయటకు వెళ్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బక్కల్ క్యావిటీ ఏదైతే ఉందో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఫోర్స్ పంప్. ఎందుకంటే పల్మనరీ రెస్పిరేషన్లో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అండ్ ద ఎయిర్ విల్ బి ఎంటరింగ్ త్రూ ద nostrils into the buccal cavity and from there it is entering into the lungs. So this is the passage through which the air is passing ane chepkovachu. So next మనం చూసుకున్నట్లయితే frog లో 3 important glands already మనం చెప్పుకున్నాం. The most important the one are the liver, pancreas and some intestinal glands. So liver is the one which is producing the bile juice that will be stored in the gallbladder for some time, and it is not having any digestive enzymes. It is having the only bile salts. ఈ bile salts అనే దేనికోసం యూజ్ అవుతాయి, దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. అలా కాకుండా నెక్స్ట్ మనకి ప్యాంక్రియాటిక్ చూసుకున్నట్లయితే ప్యాంక్రియాస్ ఈజ్ ద హెటరోక్రైనల్ గ్లాండ్ ఆర్ మిక్స్డ్ గ్లాండ్. ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఎక్సోక్రైన్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ఎండోక్రైన్ పార్ట్. సో ఇందులో మనకి ఎండోక్రైన్ పార్ట్ ఏంటి, ద ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని చెప్పంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచి మనకి ఏమి ప్రొడ్యూస్ అవుతున్నాయి, మనకి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అలా కాకుండా మనకి ప్యాంక్రియాటిక్ ఎస్ఎన్ఐ ఏవైతే ఉన్నాయో ప్యాంక్రియాటిక్ ఎస్ఎన్ఐ నుంచి మనకి ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ హ్యావింగ్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంటెస్టైనల్ జ్యూస్, దే ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద ఇంటెస్టైనల్ గ్లాండ్స్. సో ఈ 3 జ్యూసెస్ కూడా మనకి ఎక్కడ మిక్స్ అవుతున్నాయి, దే ఆర్ గోయింగ్ టు బి మిక్స్డ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్, దట్ ఈస్ ద డియోడెనమ్. అండ్ ఆఫ్టర్ ద డియోడెనమ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఇలియం. సో ఈ 2 పార్ట్స్ కూడా మనకి ఫ్రాగ్ యొక్క ఇంటెస్టైన్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్రాగ్ యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది. సో ద బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్. సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఫ్రాగ్లో ఏ విధంగా చూసుకున్నట్లయితే మనకి జనరల్గా యానిమల్ కింగ్డమ్లో 2 types ఆఫ్ సర్క్యులేషన్స్ అని చెప్పుకుంటాం. వన్ ఈజ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి, బ్లడ్ వెజల్స్ అనేవి చాలా పూర్లీ డెవలప్డ్ అండ్ ద బ్లడ్ విల్ ఫ్లోస్ ఇన్ టు ద ఓపెన్ ప్లేసెస్ అండ్ ద బ్లడ్ విల్ బి కలెక్టెడ్ ఇన్ టు ద హార్ట్ ఫ్రమ్ దట్ ఓపెన్ సైనసెస్ అని చెప్పుకుంటాం. బట్ కొన్ని యానిమల్స్లో మాత్రం ద బ్లడ్ ఈజ్ ఆల్వేస్ కన్ఫైన్డ్ టు ద బ్లడ్ వెజల్స్ ఓన్లీ. బ్లడ్ వెజల్స్ అంటే ఆర్టరీస్కి, వెయిన్స్కి, హార్ట్కి తప్ప బ్లడ్ అనేది ఇంకెక్కడ కూడా బయటికి లీక్ అవ్వదు. సచ్ ఎ కైండ్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, రైట్? సో ద టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ present in the frog. నెక్స్ట్ అయితే చూసుకున్నట్లయితే మరి ఈ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి. ద బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ హార్ట్, ద బ్లడ్ పంపింగ్ ఆర్గాన్, ప్లస్ ఆర్టరీస్, దట్ ఈజ్ ద బ్లడ్ సెండింగ్ బ్లడ్ వెజల్స్, అండ్ వెయిన్స్, దట్ ఈజ్ బ్లడ్ కలెక్టింగ్ బ్లడ్ వెజల్స్. అండ్ అలాంగ్ విత్ దమ్ వీటితో పాటుగా మనకి క్యాపిలరీస్ కూడా ఉంటాయి, ఆర్టీరియోల్స్, వెన్యూల్స్, ఇట్లాంటి మనకి బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఇన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ ద ఫ్రాగ్, దట్ ఈస్ ద హార్ట్, రైట్? సో ద హార్ట్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ మేడప్ ఆఫ్, మనకి తెలుసు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ చదువుకునేటప్పుడు చెప్పుకున్నాం, ద వన్ అండ్ ఓన్లీ మజిల్స్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్. సో మనకి హార్ట్లో మాత్రమే ఉంటాయి, దే ఆర్ యూనిక్ మజిల్స్ అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ విచ్ మజిల్స్, దట్ ఈజ్ కార్డియాక్ మజిల్స్.
సో ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ కార్డియాక్ మజిల్స్. మరి ఈ హార్ట్ అనేది బాడీలో ఎక్కడ ఉంది అంటే ద హార్ట్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ లొకేటెడ్ ఎ లిటిల్ బిట్ యాంటీరియర్లీ ఇన్ ద బాడీ క్యావిటీ. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ బాడీ క్యావిటీ. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి హార్ట్ ఏదైతే ఉందో ఈ హార్ట్లో మనకి ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వెర్టెబ్రేట్స్ మనం కంపేర్ చేసుకునేటప్పుడు ఫిషెస్లో ఓన్లీ 2 ఛాంబర్డ్ హార్ట్, ఆంఫీబియన్స్, రెప్టైల్స్ ఎక్సెప్ట్ ద క్రొకడైల్స్ 3 ఛాంబర్డ్ హార్ట్, ఏవ్స్ అండ్ మ్యామ్మల్స్ 4 ఛాంబర్డ్ హార్ట్. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ద ఫ్రాగ్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ ఛాంబర్డ్ హార్ట్? ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 ఛాంబర్డ్ హార్ట్. మరి ఈ 3 ఛాంబర్డ్ హార్ట్ ఏదైతే ఉందో ఇందులో ఏమేమి ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ద హార్ట్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 రైట్ ఏట్రియం అండ్ 1 లెఫ్ట్ ఏట్రియం అండ్ 1 వెంట్రికల్. సో ద పెయిర్డ్ ఛాంబర్స్ ఏమున్నాయి? 2 ఏట్రియా ఉన్నాయి. వన్ ఈజ్ రైట్ ఏట్రియం అండ్ అనదర్ వన్ ఈజ్ ద లెఫ్ట్ ఏట్రియం. అండ్ సింగిల్గా అన్పైర్డ్ ఛాంబర్ ఏంటి? వెంట్రికల్ అని చెప్పుకోవచ్చు. సో ద హార్ట్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ ఛాంబర్స్? వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 ఛాంబర్స్. అయితే ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అడగొచ్చు. సో మనకి చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్లో కంప్లీట్గా 2 ఏట్రియా ఉన్నాయి, 2 వెంట్రికల్స్ ఉన్నాయి. సో దాట్ మనకి హార్ట్లో కంప్లీట్గా రైట్ సైడ్ అనేది డిఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్లో అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ అనేది ఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్లో అవుతుంది. మరి ఇందులో ఎలా ఫ్లో అవుతుంది అని చూసుకున్నట్లయితే ద రైట్ side of the heart is getting the deoxygenated blood, whereas the left side of the heart is getting the oxygenated blood. మరి వెంట్రికల్స్ సెపరేట్గా ఉన్నట్లయితే లెఫ్ట్ వెంట్రికల్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్, రైట్ వెంట్రికల్కి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళేది. బట్ వెంట్రికల్స్ సెపరేట్ అవ్వలేదు కాబట్టి రైట్ ఏట్రియాలోకి వచ్చిన డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ లెఫ్ట్ ఏట్రియంలోకి వచ్చిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు కూడా కలిసిపోతున్నాయి, రెండు కూడా మిక్స్ అయిపోతున్నాయి. సో సచ్ ఏ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ incomplete double circulation. Very very important one. The type of circulation is incomplete double circulation. Incomplete double circulation ఎందుకన్నాము? Why? Because the blood is separated. The oxygenated blood and deoxygenated blood are separated up to the atrium only, but ventricle levels లోకి వచ్చేసరికి రెండు కూడా మిక్స్ అయిపోతున్నాయి. సో దాట్స్ వై సచ్ ఏ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. అయితే మన హ్యూమన్ బీయింగ్స్లో చూసుకున్నట్లు మన హార్ట్ ఏదైతే ఉందో అరౌండ్ ద హార్ట్ మనకు కాంపౌండ్ లాంటి స్ట్రక్చర్ ఉంది, కాంపౌండ్ వాల్ లాంటి స్ట్రక్చర్, దట్ ఈస్ ద పెరికార్డియం. సో ఇక్కడ మనకి ఫ్రాగ్స్ యొక్క హార్ట్ చుట్టూతో కూడా పెరికార్డియం అనేది చూడొచ్చు. పెరి మీన్స్ అరౌండ్, అంటే ఇది మనకి అరౌండ్ ద హార్ట్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెరికార్డియం. నౌ ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్? సో మనకి బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ అంతటికి కూడా స్ప్రెడ్ అవ్వాలంటే సో దానికి కొంత ప్రెజర్ అనేది కావాలి. సో ద వన్ అండ్ ఓన్లీ ఫంక్షన్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ టు డూ ద క్రియేషన్ ఆఫ్ సఫిషియంట్ ప్రెజర్. సో సేమ్ ఇక్కడ కూడా ఫ్రాగ్లో కూడా ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ పంపింగ్ స్టేషన్, అంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ద sufficient pressure so that the blood can flow through the arteries and other blood vessels to reach the all the parts of the body. So these are the things that you need to learn in the frog's heart. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో 2 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. వన్ ఈజ్ సైనస్ వెనోసస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కోనస్ ఆర్టెరియోసస్. అంటే ఈ రెండు అంటే ఏంటి సార్? ఫస్ట్ వన్ సైనస్ వెనోసస్ ఈజ్ యాక్చువల్లీ ఏ ట్రయాంగులర్ షేప్డ్ స్ట్రక్చర్. ద షేప్ ఆఫ్ ద సైనస్ వెనోసస్ ఈజ్ ట్రయాంగులర్ షేప్డ్ స్ట్రక్చర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సైనస్ వెనోసస్ విల్ జాయిన్స్ విత్ విచ్ వన్? ఇట్ విల్ జాయిన్స్ విత్ ద రైట్ ఏట్రియం. సో వెరీ ఇంపార్టెంట్, ఇట్ విల్ జాయిన్స్ విత్ ద రైట్ ఏట్రియం. రైట్ ఏట్రియంకి ఎందుకు జాయిన్ అవుతుంది? సో బాడీలో ఉండే బ్లడ్ అంతా కూడా వెయిన్స్ కలెక్ట్ చేసినట్లయితే ఆ వెయిన్స్ దగ్గర నుంచి సైనస్ ఆర్టెరియోస్ తీసుకొని సైనస్ వెనోసస్ ఇది మనకి తర్వాత మనకి రైట్ ఏట్రియంకి పంపిస్తుంది. సో ఇట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్
in the blood transportation process. Next, it will receive blood through the major blood collecting vessels that are called as veins. Okay na? So these are the important things that you need to learn regarding the sinus venosus. So sinus venosus అనేది ఒక ట్రయాంగులర్ షేప్డ్ స్ట్రక్చరు అండ్ ఇది మనకి రైట్ ఏట్రియంతో జాయిన్ అయ్యి అండ్ మన బాడీలో ఉండే వెయిన్స్ అంతటి దగ్గర నుంచి కూడా బ్లడ్ని కలెక్ట్ చేసి ఇది మనకి రైట్ ఏట్రియంకి అందించడం జరుగుతుంది. అండ్ ఇది మనకి చూసినట్లయితే వెంట్రల్ సైడ్ నుంచి చూసినట్లయితే హార్ట్ని ఈ విధంగా కనిపిస్తుంది. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ sinus venosus. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోనస్ ఆర్టెరియోసస్. ఇట్ ఈస్ ఏ sac like స్ట్రక్చర్. ఇక్కడ మనకు చూడొచ్చు కోనస్ ఆర్టెరియోసస్ అనేది అండ్ ఇట్ ఈస్ ఏ sac like స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద హార్ట్. అయితే మరి కోనస్ ఆర్టెరియోసస్ ఫంక్షన్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఉండే కోనస్ ఆర్టెరియోసస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డివైడింగ్ ఇన్ టు ద 2 branches అని చెప్పుకోవచ్చు. సో 2 branchesగా డివైడ్ అయింది అండ్ ఈచ్ బ్రాంచ్ ఈజ్ డివైడింగ్ ఇంటూ 3 more sub branches. సో తర్వాత మళ్ళీ 3 more sub branchesగా ఈచ్ బ్రాంచ్ అనేది కూడా డివైడ్ అవ్వడం జరిగింది ఈ విధంగా. సో ఆ 3 branches యొక్క నేమ్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ కరోటిడ్ ట్రంక్ అండ్ సెకండ్ వన్ సిస్టమిక్ ట్రంక్ అండ్ థర్డ్ వన్ ఈజ్ pulmocutaneous trunk. Okay na? So the conus arteriosus will divide into 2 branches and each branch is dividing into 3 trunks. First one is carotid trunk and second one is systemic trunk and third one is pulmocutaneous trunk. ఓకేనా? అండ్ అలానే మనకి రైట్ సైడ్ ఉండే బ్రాంచ్ కూడా ఇలా 3 ట్రంక్స్గా మనకి డివైడ్ అవ్వడం జరిగింది అండ్ అక్కడి నుంచి ఈ ట్రంక్స్ అనేవి మన బాడీలో ఉండే రిమైనింగ్ ఆర్టరీస్ అన్నిటి కూడా బ్లడ్ని సప్లై చేస్తున్నాయి. ఓకేనా? అయితే ఇందులో మనకి ఈ ఫ్రాగ్ ఏదైతే ఉందో ఫ్రాగ్లో మనకి సీక్వెన్స్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే సో సీక్వెన్స్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఈజ్ ఫస్ట్ మనకి వెయిన్స్ నుంచి బ్లడ్ అనేది కలెక్ట్ అవుతుంది. సో వెయిన్స్ అనేవి మనకి బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో the body parts, from the body parts the deoxygenated blood will be collected into veins and from the veins it is collected to the sinus venosus. From sinus venosus it will send to the right atrium of the heart. From right atrium it will goes to the ventricle and from the ventricle it will goes to the conus arteriosus and from the conus arteriosus it will goes to the arteries and from the arteries it is again going back to the body parts. So ఈ విధంగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ పాత్వే అనేది జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ మనకి ఎగ్జామ్లో ఇది మనకి సీక్వెన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రాగ్లో 2 రకాలైన స్పెషల్ వీనస్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో దట్ కైండ్ ఆఫ్ సర్క్యులేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ portal circulation. So portal circulations are the special venous connections. అయితే ఈ పోర్టల్ సర్క్యులేషన్స్ అనేవి మనకి ఫ్రాగ్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. One is called as hepatic portal circulation and second one is called as renal portal circulation. So there are 2 types of special venous connections that can be found in the frog's body. First, hepatic portal circulation అంటే ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్ ఏదైతే ఫ్రాగ్ తీసుకుంటుందో ఆ ఫుడ్ అనేది మనకి స్టమక్లో డైజెషన్ అవుతుంది అండ్ ఇంటెస్టైన్లో డైజెషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే ఆ కంప్లీట్ అయిన డైజెషన్ ప్రాసెస్ ద్వారా కంప్లీట్ అయిన ఏదైతే కైల్ ఉందో అది మనకి కొంత అమౌంట్ మనకి డైరెక్ట్గా లివర్కి సెండ్ చేయబడుతుంది త్రూ ద స్పెషల్ వెయిన్స్ కాల్డ్ యాజ్ hepatic portal veins. So hepatic portal circulation is the circulation of veins between intestine
అండ్ లివర్. సో దీన్ని మనం ఏంటంటే హెపాటిక్ పోర్టల్ సర్క్యులేషన్ అంటాం. సో హెపాటిక్ పోర్టల్ సర్క్యులేషన్ ఈజ్ బిట్వీన్ ఫస్ట్ వన్ ఇంటెస్టైన్ అండ్ లివర్. మరి రీనల్ పోర్టల్ సర్క్యులేషన్ అంటే ఏంటి సార్? వాటి యొక్క లోవర్ బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో లోవర్ బాడీ పార్ట్స్కి అండ్ కిడ్నీస్కి మధ్యలో ఉండే పోర్టల్ సర్క్యులేషన్ని మనం రీనల్ పోర్టల్ సర్క్యులేషన్ అంటాం. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద lower body parts and kidney. So these two are very very much important in the frog. Okay na? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఫ్రాగ్ ఏదైతే ఉందో ఫ్రాగ్లో బ్లడ్ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంది సార్? సేమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్లో మనం చూసుకున్నట్లు. సో ద బ్లడ్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ మేజర్ కాంపోనెంట్స్. They are blood plasma and formed elements, or you can also call them as blood corpuscles. Next, మరి ఇక్కడ మనకి బ్లడ్ కార్పసల్స్లో ఏమేమి ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ కార్పసల్స్ చెప్పుకుంటాం. వన్ ఈజ్ ఆర్బిసి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? రెడ్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ డబ్ల్యూబిసి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? వైట్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ thrombocytes, which are also called as blood platelets. సో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ కార్పసల్స్ ఉన్నాయి. ఆర్బిసి, డబ్ల్యూబిసి అండ్ ప్లేట్లెట్స్. ఆర్బిసి ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎరిథ్రోసైట్స్. WBC are also called as leukocytes. నెక్స్ట్ సో ప్లేట్లెట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ థ్రాంబోసైట్స్. అయితే వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ. ఆర్బీసీ ఏదైతే ఉందో అది ఒక హెమోగ్లోబిన్ కంటైనింగ్ బ్లడ్ సెల్స్ అండ్ దే హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద క్యారింగ్ ఆఫ్ ద గ్యాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్లో యూజ్ అవుతుంది. సో ద ఆర్బీసీ ఆఫ్ ద ఫ్రాగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ క్యారెక్టర్ ఏంటంటే అన్లైక్ ద హ్యూమన్ బీయింగ్స్ మ్యామల్స్లో చూసుకున్నట్లు కాకుండా ఇక్కడ మనకి ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ఉంది. సో ద ఆర్బీసీ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ న్యూక్లియేటెడ్ అంటే వాటిలో న్యూక్లియస్ అనేది ఉంది. మరి డబ్ల్యూబీసీ ఏంటి? సో ద డబ్ల్యూబీసీ ఆర్ అమీబాయిడ్ సెల్స్. They are amoeboid cells and their function is involving in the defense mechanisms. సో ఇది మనకి బాడీ ప్రొటెక్షన్లో యూజ్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద డిఫెన్స్. మరి ప్లేట్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్లేట్లెట్స్ ఆర్ వెరీ వెరీ నెసెసరీ ఫర్ ద హీమోస్టాసిస్ ప్రాసెస్. సో ఇది మనకి హీమోస్టాసిస్ కోసం యూజ్ అవుతుంది. హీమోస్టాసిస్ అంటే ఏంటి సార్? హీమోస్టాసిస్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ క్లాటింగ్. ఎప్పుడైనా బాడీకి ఒక ఇంజరీ జరిగి ఒక ప్లేస్ నుంచి బ్లడ్ అనేది లీక్ అవుతుంది అనుకున్నప్పుడు అక్కడ మనకి బ్లడ్ అనేది లీక్ అవ్వడం స్టాప్ అవ్వాలి. సో దట్ బ్లడ్ clotting or the stoppage of bleeding of blood is called as hemostasis. So these are the importances of the each formed elements present in the frog. Next మనకి చూసుకున్నట్లయితే మనకి ఈ ఫ్లూయిడ్ మనకి కనెక్టివ్ టిష్యూలో మనకి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలో సేమ్ హ్యూమన్స్లో మాదిరిగానే వీటిలో కూడా బ్లడ్ వాస్కులర్ సిస్టమ్తో పాటుగా లింఫాటిక్ సిస్టమ్ అనేది కూడా ఉంది. నౌ వాట్ ఆర్ ద కాంపొనెంట్స్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్? ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ లింఫ్ ప్లస్ లింఫ్ ఛానల్స్ plus lymph nodes. Now the question is, what is the another name for lymph? Lymph is also called as tissue fluid. Otherwise it can be also called as ECF. What is the full form of ECF? It is extracellular fluid. So ECF stands for extracellular
సెల్యులార్ ఫ్లూయిడ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. మరి ఈ లింఫ్కి బ్లడ్ రెండు కూడా సేమా కాదు, ఎందుకంటే మనకి బ్లడ్లో ఆర్బీసీ ఉన్నాయి, బట్ లింఫ్లో మనకి ఆర్బీసీ అనేవి లేవు. అండ్ ఇక్కడ మనకి లింఫ్లో చూసుకున్నట్లయితే బ్లడ్ అన్ని ప్రోటీన్స్ లేవు, కానీ ఏదో కొన్ని ప్రోటీన్స్ అయితే మాత్రం ఉండడం జరిగింది. సో దట్ ఈస్ ద లింఫాటిక్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే రానా టైగ్రినా ఫ్రాగ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇంటిగ్రేటింగ్ సిస్టమ్. ఇంటిగ్రేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి సార్? ద సిస్టమ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో ద సిస్టమ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటింగ్ సిస్టమ్. అయితే ఈ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఎందుకు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ద బాడీ ఆఫ్ ఆర్గానిజం ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్, సో దాట్ ద సింగిల్ సెల్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ ద లైఫ్ ఫంక్షన్స్. బట్ మనకి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనకి పోరిఫెరా నుంచి నిడేరియా, టీనోఫెరా, తర్వాత మనకి ప్లాటియల్మింతిస్, ఆస్కియల్మింతిస్, నెమటోడా, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకెనోడెర్మేటా, హెమికార్డేటా, కార్డేటా, ఈ సీక్వెన్స్ చూసుకునేటప్పటికి గ్రాడ్యువల్గా ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఆ బాడీ పార్ట్స్ మధ్య కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి ఫర్ ద హ్యావింగ్ ద యాక్యురేట్ లైఫ్ అండ్ ఫర్ హ్యావింగ్ ద ప్రాపర్ లైఫ్ ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్లో మనకి టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ మనకి అవైలబుల్ అయ్యాయి. వన్ ఈస్ కాల్డ్ యాజ్ నర్వస్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ endocrine system. Nervous system and endocrine system. The process of control and coordination through the nervous system is called as neural control, and the process of control and coordination through the endocrine system is called as chemical control. మరి న్యూరల్ కంట్రోల్లో మనకి మీడియేటర్స్ ఏంటి? ద మీడియేటర్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, వెరీ ఇంపార్టెంట్ వన్, దే ఆర్ ద neurotransmitters. They are neurotransmitters. Mari what are the mediators of endocrine system? They are hormones. అయితే మనకి ఫ్రాగ్లో కూడా చూసుకున్నట్లయితే బోత్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ వెల్ డెవలప్డ్. సో ద కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ ద ఫ్రాగ్ ఈజ్ very well developed. Why? Because they are having the very well developed nervous system and well developed endocrine system also. Next మనకు చూసుకున్నట్లయితే ఈ ఫ్రాగ్లో ఎండోక్రైన్ సిస్టంలో మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద డక్ట్లెస్ గ్లాండ్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి వస్తున్నాయి. అయితే మనకి ఫ్రాగ్లో చూసుకున్నట్లయితే కొన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ప్రామినెంట్, అంటే స్పెసిఫిక్గా మనం చెప్పొచ్చు. సో సచ్ ఏ కైండ్ ఆఫ్ ప్రామినెంట్ గ్లాండ్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ ఈజ్ పిట్యూటరీ గ్లాండ్. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే పీనియల్ బాడీ. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే థైరాయిడ్ గ్లాండ్. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే పారాథైరాయిడ్ గ్లాండ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే థైమస్ గ్లాండ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎడ్రినల్ గ్లాండ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గొనాడ్స్. ఇందులో మనకి టూ ఉంటాయి, మేల్ గొనాడ్స్ అండ్ ఫీమేల్ గొనాడ్స్. ద మేల్ గొనాడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ టెస్టిస్ and female gonads are called as ovaries. So these all are the components of the endocrine system of the frog. What are they? First one, pituitary, pineal, thyroid, parathyroid, thymus, adrenal, gonads, that is the testis and ovaries. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ ఫ్రాగ్ ఏదైతే ఉందో ఫ్రాగ్లో నర్వస్ సిస్టమ్ ఎట్లా ఉంది, నర్వస్ సిస్టమ్ యొక్క కాంపనెంట్స్ ఏంటని చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫ్రాగ్లో నర్వస్ సిస్టమ్ అనేది వెరీ వెరీ వెల్ డెవలప్డ్. అయితే ఈ ఫ్రాగ్లో ఉండే నర్వస్ సిస్టంలో ఏమేమి కాంపనెంట్స్ ఉన్నాయి? ద కాంపనెంట్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ ద ఫ్రాగ్.
దే ఆర్ 3 components: CNS, PNS and ANS. What is meant by CNS? Central nervous system. PNS, peripheral nervous system. ANS, autonomous nervous system. At the first, central nervous system lo ఏమేం components ఉన్నాయి? The central nervous system of the frog is consisting of 2 components. They are brain and spinal cord. So మనకి 2 components ఉన్నాయి, బ్రెయిన్ ప్లస్ స్పైనల్ కార్డ్. మరి పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఏమున్నాయి? ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 types of nerves. దే ఆర్ cranial nerves and spinal nerves. నెక్స్ట్ మనకి అటానమస్ నర్వస్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 2 components ఉన్నాయి. వన్ ఈజ్ sympathetic nervous system and second one is parasympathetic nervous system. Okay na? Okay, so once again I am explaining. So the nervous system of frog is consisting of 3 divisions: central nervous system, peripheral nervous system, autonomous nervous system. Central nervous system is consisting of 2 components: brain plus spinal cord, and peripheral nervous system that is consisting of 2 components: cranial nerves and spinal nerves. Brain నుంచి originate అయ్యే nerves ఏవైతే ఉన్నాయో they all are called as cranial nerves, and spinal cord నుంచి మనకు originate అయ్యే nerves ఏవైతే ఉన్నాయో they all are called as spinal nerves. మరి autonomous nervous system లో ఉండే sympathetic and parasympathetic అంటే మీనింగ్ ఏంటి సార్? దే ఆర్ ద nervous systems which are responsible for the rest and digest response as well as fight or flight response. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎడ్రినలిన్ అండ్ నార్ ఎడ్రినల్ రిలీజ్ అయ్యేటప్పుడు మన బాడీ అనేది చాలా టెన్షన్కి గురవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అలా కాకుండా మనకి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే బాడీ అనేది చాలా కూల్గా కామ్ డౌన్గా ఉంటుందో అట్లాంటప్పుడు మన బాడీ అనేది రెస్ట్ అండ్ డైజెస్ట్ రెస్పాన్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా? సో దట్ 2 are components of the autonomous nervous system. Now let us discuss about the brain. So మనకి brain of the frog is enclosed in a structure called as brain box. ఇది మనకి బ్రెయిన్ బాక్స్ లాంటి స్ట్రక్చర్లో ఉంటుంది. దిస్ బ్రెయిన్ బాక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రేనియం. అందుకోసమే వీటిని ఏమన్నాం? క్రేనియేటా అని చెప్పుకున్నాం. దేర్ ఇస్ అనదర్ నేమ్ ఫర్ వెర్టెబ్రేటా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రేనియేటా. ఎందుకంటే వాటిలో ఉండే బ్రెయిన్ ఏదైతే ఉందో బ్రెయిన్ ఈజ్ ఎంక్లోజ్డ్ ఇన్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ క్రేనియం, దట్ ఈస్ ద బ్రెయిన్ బాక్స్. అయితే బ్రెయిన్లో మనకి 3 portions అబ్జర్వ్ చేయొచ్చు. వన్ ఈజ్ ఫోర్ బ్రెయిన్, and next one is mid brain, and next one is hind brain. So మనకి 3 components మనం చూడొచ్చు: ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. అయితే ఒక్కొక్క దాంట్లో మనకి ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి సార్ అని చూసుకున్నట్లయితే ద ఫోర్ బ్రెయిన్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 components: olfactory lobes, cerebral hemispheres and diencephalon. సో olfactory lobes అనేవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద olfactory lobes? ఆల్ఫాక్షన్ అంటే మనం ఏదైనా ఒక స్మెల్ని మనం రిసీవ్ చేయాలంటే దానికి olfactory epithelium కావాలి. సో దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద సెన్స్ ఆఫ్ స్మెల్. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఎన్ని ఉన్నాయి? 2 cerebral hemispheres ఉన్నాయి, అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాలంటరీ యాక్షన్స్ ఆఫ్ ద బాడీ. వాలంటరీ యాక్షన్స్కి ఇన్వాలంటరీ యాక్షన్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? వాలంటరీ యాక్షన్స్ అంటే ఏ యాక్షన్స్ అయితే మన యొక్క బ్రెయిన్ అండర్ కాన్షియస్నెస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు వాక్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇఫ్ ఐ విష్ ఐ కెన్ వాక్. అలానే ఇఫ్ ఐ వుడ్ లైక్ టు స్టాప్ వాకింగ్, సో నేను ఒకవేళ కోరుకున్నట్లయితే అది మన బ్రెయిన్ యొక్క కంట్రోల్ ఉంటుంది. సచ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాలంటరీ. మరి ఇన్వాలంటరీ అంటే ఏంటి? సో ఇఫ్ ఐ వాంట్ టు స్టాప్ మై హార్ట్ బీట్ ఐ కెనాట్ డూ మై సెల్ఫ్, ఎందుకంటే ద కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ఏ ఇన్వాలంటరీ యాక్షన్. సో సచ్ ఏ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్వాలంటరీ. ఓకేనా? సో సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అనే వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంటే మనకి మిడిల్లో అబ్లాంగేట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద ఇన్వాలంటరీ యాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అన్న. మరి తర్వాత మనకి డయెన్సెఫలాన్ ఏదైతే ఉందో ఇక్కడ, సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ డయెన్సెఫలాన్? డయెన్సెఫలాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెన్స్ ఆఫ్ హీట్,
cold and pain, and it is also responsible for the integrity of autonomous nervous system యొక్క ఇంటెగ్రిటీ కోసం కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. మరి తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఫ్రాగ్ యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో మిడ్ బ్రెయిన్లో మనకి ఇక్కడ 2 లోబ్స్ అనేవి చూడొచ్చు. ఈ విధంగా there are 2 lobes. ఈ లోబ్స్ దేనికి సంబంధించినవి? దే ఆర్ ఆప్టిక్ లోబ్స్. సో ద నెంబర్ ఆఫ్ ఆప్టిక్ లోబ్స్ ఈజ్ 2. అయితే మనకు చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్లో మనకి మిడ్ బ్రెయిన్లో 4 లోబ్స్ ఉంటాయి. సో అందుకోసమనే మనం మిడ్ బ్రెయిన్ ఏమంటామంటే కార్పొరా క్వాడ్రిజమైనా అంటాం. క్వాడ్రి అంటే 4. మరి ఇందులో ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్పొరా బైజమైనా. బై అంటే 2 ఉన్నాయి అని అర్థం. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ కార్పొరా బైజమైనా? దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద విజన్. ఓకేనా? So the optic lobes are 2 in number. They are representing the midbrain, and because of the presence of 2 optic lobes, the midbrain of the frog is called as the corpora bifida, and it is responsible for the sense of vision. Next మనకి చూసుకున్నట్లయితే cerebellum అనేది ఉంది and medulla oblongata ఈ రెండు కూడా హైండ్ బ్రెయిన్లో ఉండడం జరిగింది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సెరిబెల్లం? దీన్ని మనం ఏమంటాం? లిటిల్ బ్రెయిన్ అని కూడా చెప్పుకుంటాం. అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీ. అంటే బాడీ బ్యాలెన్స్ కోసం ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ద సెరిబెల్లం. ఓకేనా? అండ్ మెడులా ఆబ్లాంగేటా మనకు ఆల్రెడీ తెలుసు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద దోస్ యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ అండ్ బ్రెయిన్, దట్ ఈస్ ఇన్వాలంటరీ యాక్షన్స్. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ ఫ్రాగ్ ఏదైతే ఉందో ఫ్రాగ్ యొక్క బ్రెయిన్ అనేది it is enclosed in a bony structure that is called as cranium. So ఈ విధంగా మనకి క్రేనియంలో ఉంది. సో దిస్ ఇస్ ద క్రేనియం అండ్ దిస్ ఇస్ ద బ్రెయిన్. అయితే ఇందులో మనకి బ్రెయిన్ యొక్క హైండ్ బ్రెయిన్ ఏదైతే ఉందో, హైండ్ బ్రెయిన్లో మెడుల్లా ఆబ్లాంగేటా ఏదైతే ఉందో, ద మెడుల్లా ఆబ్లాంగేటా ఆఫ్ ద బ్రెయిన్ విల్ పాసెస్ త్రూ one pore and it will continues out as a spinal cord. సో ఈ విధంగా మనకి స్పైనల్ కార్డ్గా అది మనకి కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ మనకి మెడుల్లా ఆబ్లాంగేటా ఏ పోర్ ద్వారా అయితే మనకి బయటకు ఓపెన్ అవుతుందో టు కంటిన్యూ యాజ్ ఏ స్పైనల్ కార్డ్, ఈ పోర్నే మనం ఏమంటామంటే ఫొరామెన్ మ్యాగ్నమ్. This is called as foramen magnum. Very easy. Once again I am explaining. The brain is enclosed in cranium and the medulla oblongata of the brain will exit the cranium through one pore called as foramen magnum and it will continues out as a spinal cord. అయితే ఈ స్పైనల్ కార్డ్ చుట్టూతో మరి ఏమీ లేదా? మనకి బ్రెయిన్ చుట్టూతో కూడా క్రేనియం ఉంది కదా, మరి స్పైనల్ కార్డ్ చుట్టూతో ఏమీ లేదా అంటే స్పైనల్ కార్డ్ చుట్టూతో కూడా మనకి బ్యాక్ బోన్ అనేది ఉంది. స్పైనల్ కార్డ్ చుట్టూతా మనకి బ్యాక్ బోన్ అనేది ఉంది. ఈ విధంగా చూడొచ్చు. అయితే ఈ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో వెర్టిబ్రల్ కాలం, ఈ బ్యాక్ బోన్లో మనకి ఇన్నర్ సైడ్ ఉండే కెనాల్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూరల్ కెనాల్. ఓకేనా? సో ద మెడుల్లా ఆబ్లాంగేటా విల్ పాసెస్ అవుట్ from the cranium through the pore called as foramen magnum and it will continues out as spinal cord which is protected and which is enclosed by the neural canal of the vertebral column. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ వన్. ఈవెన్ మనకి హ్యూమన్ బీయింగ్స్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ చూడొచ్చు. మరి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనకి ఏదైతే న్యూరల్ కెనాల్ ఉందో న్యూరల్ కెనాల్కి సెంట్రల్ కెనాల్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో ఆ స్పైనల్ కార్డ్ ఏ కెనాల్ ద్వారా అయితే మనకి పాస్ అవుతుందో దట్ కెనాల్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూరల్ కెనాల్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూరల్ కెనాల్. మరి సెంట్రల్ కెనాల్ అంటే ఏంటి సార్? స్పైనల్ కార్డ్ లోపల. సో దిస్ ఈజ్ ద స్పైనల్ కార్డ్. సో స్పైనల్ కార్డ్ మధ్యలో మనకు ఒక కెనాల్ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెంట్రల్ కెనాల్.
ఓకేనా, అంటే ద న్యూరల్ కెనాల్ ఈజ్ ఎ కాంపనెంట్ ఆఫ్ వెర్టెబ్రల్ కాలమ్, వేరాజ్ సెంట్రల్ కెనాల్ ఈజ్ ఎ కాంపనెంట్ ఆఫ్ స్పైనల్ కెనాల్. బోత్ మనకి ఫ్రాగ్లోని హ్యూమన్ బీయింగ్స్లోని సేమ్, మర్చిపోకండి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో, ద స్పైనల్ కార్డ్ యాక్ట్స్ యాజ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ ఎఫెక్టర్ ఆర్గాన్. మనకు చూసుకున్నట్లయితే యాక్షన్ రిఫ్లెక్షన్లో మనకి సెన్సరీ ఆర్గాన్స్ నుంచి సెన్సరీ నర్వ్స్ ద్వారా మనకి స్పైనల్ కార్డ్కి సెన్సరీ ఇంపల్స్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఆ సెన్సరీ ఇంపల్సెస్ అనేవి ప్రాసెస్ అయిన తర్వాత ఇంటర్ న్యూరాన్స్ ద్వారా మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ ఎఫెక్టర్ న్యూరాన్స్ ద్వారా ఎఫెక్టర్ ఆర్గాన్స్కి వెళ్తుంది. ఇది మన రిఫ్లెక్స్ యాక్షన్ ఆర్క్లో చదువుకుంటాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ స్పైనల్ కార్డ్లో అనేది ఏదైతే ఉందో, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ ఎఫెక్టర్స్ ఆర్గాన్, దట్ ఈస్ ద స్పైనల్ కార్డ్. సో మనకిదే స్పైనల్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ రానా టైగ్రెన్ యొక్క సెన్సరీ సిస్టంలో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ సెన్సరీ రిసెప్టార్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఏంటేంటి అని చూసుకున్నట్లయితే ద రిసెప్టార్స్ ఆఫ్ టచ్, sensory receptors, and receptors of taste, they are taste buds, and the receptors of smell, olfactory epithelium, and the organs of sight, they are eyes, and the organs of hearing, that is ఇయర్. అయితే ఇక్కడ మనకి ఇన్ని రకాలైన సెన్సరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి ఏవి వెల్ డెవలప్డ్, ఏవి పూర్లీ డెవలప్డ్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో, ద రిసెప్టార్స్ ఆఫ్ టచ్, టేస్ట్, స్మెల్, దే ఆర్ నాట్ వెల్ డెవలప్డ్, దే ఆర్ నాట్ వెల్ డెవలప్డ్. అవి వెల్ డెవలప్డ్ కాదని చెప్పి ఏ విధంగా చెప్పుకోగలరు అని చూసుకున్నట్లయితే వాటిలో నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉంటాయో, నర్వ్ ఎండింగ్స్ చుట్టూతో కూడా దే ఆర్ జస్ట్ సెల్యులార్ అగ్రిగేషన్స్, ఇలా మనకి గ్రూప్స్ ఆఫ్ సెల్స్ లా మాత్రమే ఉన్నాయి. సో దాట్స్ వై దే ఆర్ నాట్ వెల్ డెవలప్డ్, దే ఆర్ జస్ట్ సెల్యులార్ అగ్రిగేషన్స్ అరౌండ్ నర్వ్ ఎండింగ్స్, అందుకోసమనే దే ఆర్ నాట్ వెల్ డెవలప్డ్. మరి రిమైనింగ్ ఐస్ అండ్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ వెరీ వెల్ డెవలప్డ్, అంటే ఇవి మనకి బాగా డెవలప్ అయ్యాయి. దే ఆర్ హ్యావింగ్ ద little bit of complex structure than compared to the first 3. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఇయర్ ఏదైతే ఉందో, ద ఇయర్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాటో అకౌస్టిక్ ఆర్గాన్. స్టాటో అకౌస్టిక్ ఆర్గాన్ అంటే ఏంటి? సో మనకి ఫ్రాగ్లో అయినా హ్యూమన్ బీయింగ్స్లో అయినా చూసుకున్నట్లయితే ఇయర్స్ అనేవి మనకి ఓన్లీ వినడానికి మాత్రమే కాదు, మనకి బాడీ బ్యాలెన్స్గా స్టేబుల్గా ఉండడం కోసం కూడా యూజ్ అవుతుంది, బాడీ ఈక్విలిబ్రియంలో కూడా యూజ్ అవుతుంది. సో దాట్స్ వై it is called as statoacoustic organ, as it is involving in the hearing as well as body balance. ఓకేనా. నెక్స్ట్ మరి ఇందులో టింపానం అనేది ఉంది. టింపానం ద మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. వాటి యొక్క ఐస్కి కొంచెం బియాండ్గా మనం చూసుకున్నట్లయితే ఉన్నాయి. అండ్ ఈ ఫ్రాగ్ ఏదైతే ఉందో, ఫ్రాగ్లో ఎక్స్టర్నల్ ఇయర్ అనేది లేదు, ఇంటర్నల్ ఇయర్ అండ్ మిడిల్ ఇయర్ మాత్రమే ఉన్నాయి. అండ్ వీటిలో ఉండే ఇంటర్నల్ ఇయర్లో 2 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, వన్ ఈజ్ యుట్రిక్లస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సాక్యూల్. యుట్రిక్లస్లో మనకి 3 సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి చూడొచ్చు. మనకి 3 సెమీ సర్క్యులర్ కెనాల్స్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని చెప్పుకోవచ్చు. అండ్ సాక్యుల్ ఈజ్ ఏ స్మాల్ స్ట్రక్చర్ లొకేటెడ్ ఇన్ ద ఇన్నర్ ఇయర్. మరి మిడిల్ ఇయర్ ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ ఎంక్లోజ్డ్ బై ద ఇయర్ డ్రమ్. సో మనకి ఇయర్ డ్రమ్తో ఇది మనకి ఎంక్లోజ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ ఏ ఓన్లీ సింగిల్ ear ossicle, that is called as columella oris. So columella oris is a ear ossicle and it is helpful in the transmission of sound vibrations from the this internal ear, that from the middle ear to the internal ear. So it is helpful in the transmission of sound waves, transmission of
సౌండ్ వేవ్స్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్రాగ్ యొక్క ఐస్, ద ఐస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఆర్బిట్స్ ఆఫ్ స్కల్. సో స్కల్ యొక్క ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నాయి. అండ్ దేర్ ఫంక్షన్ ఈజ్ టు డూ ద సెన్సరీ రిసెప్షన్ ఆఫ్ ద విజన్. ఓకేనా. నెక్స్ట్ అయితే ఈ ఫ్రాగ్ యొక్క ఏదైతే మనకి ఐస్ ఉన్నాయో దే ఆర్ కవర్డ్ బై ద 2 eyelids. They are covered by the 2 eyelids. So this is the upper eyelid and this is the lower eyelid. Upper eyelid ఏదైతే ఉందో it is immovable, అంటే అది మనకి పైకి కిందికి కూడా మూవ్ చేయలేదు. అలా కాకుండా లోవర్ ఐలిడ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ మూవబుల్ and it is little bit modified into the one membrane that is called as nictitating membrane. నిక్టిటేటింగ్ మెంబ్రేన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం యాంఫీబియన్స్ చదువుకునేటప్పుడు. నిక్టిటేటింగ్ మెంబ్రేన్ యొక్క యూజ్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ఈ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్లో మనకి స్విమ్ చేసేటప్పుడు వాటికి ఐస్ అనేది ప్రొటెక్షన్ కావాలి. సో ఫిషెస్లో అండ్ అట్ ద సేమ్ టైమ్ యాంఫీబియన్స్లో ద ఐస్ ఆర్ కవర్డ్ బై ద మెంబ్రేన్ కాల్డ్ యాజ్ నిక్టిటేటింగ్ మెంబ్రేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లైట్ సమ్ ట్రాన్స్పరెంట్ మెంబ్రేన్ అనేది ఉంది అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నిక్టిటేటింగ్ మెంబ్రేన్. నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రాగ్ యొక్క ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది. ఓకే. సో ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఈజ్ డూయింగ్ ద 2 important functions in the body. One is మన బాడీలో మెటబాలిజం ప్రాసెస్ జరిగిన తర్వాత మనం న్యూట్రియంట్స్ తీసుకున్నాం అండ్ ఆక్సిజన్ తీసుకున్నాం. ఆ ప్రాసెస్లో మనకి మెటబాలిజం జరిగింది, కొంత ఎనర్జీ రిలీజ్ అయింది. ఆ మెటబాలిక్ ప్రాసెస్లో కొంత వేస్ట్ మెటీరియల్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా. అక్కడ ప్రొడ్యూస్ అయిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇమీడియట్గా అది బయటికి సెండ్ అవ్వాలి, లేదంటే అక్కడ పర్టికులర్గా సెల్స్ అండ్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా సెల్స్కి ఒక డేంజర్ జరగవచ్చు. సో ద ఎక్స్క్రిటరీ system is doing the 2 functions. First one is removal of nitrogenous waste materials from the body. బాడీ నుంచి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించాలి. మరి సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి? ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ద వాటర్ బ్యాలెన్స్ అండ్ అయానిక్ బ్యాలెన్స్. మనకు ఆల్రెడీ తెలుసు హోమియోస్టాసిస్ చెప్పుకుంటాం. వాటర్ బ్యాలెన్స్ అంటే ఏంటి? మన బాడీలో 60 to 70% అనేది వాటర్ ఉండాలి. సో అంతకన్నా ఒకవేళ వాటర్ లెవెల్ తగ్గినట్లయితే యూరిన్ ద్వారా బయటికి వెళ్ళే వాటర్ని మన బాడీ అనేది తగ్గించుకుంటుంది. అలా కాకుండా ఆప్టిమల్ లెవెల్ కన్నా ఎక్కువ వాటర్ ఉన్నట్లయితే ఆ ఎక్సెస్ వాటర్ని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. సో దట్ వాటర్ బ్యాలెన్స్ ఈజ్ మెయింటైన్డ్ బై ద కిడ్నీస్, దట్ ఈస్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్. అండ్ దాంతోపాటుగా అయానిక్ బ్యాలెన్స్ అంటే మన బాడీలో ఎంత సాల్ట్స్ ఉన్నాయి. సో ఆప్టిమల్ లెవెల్ కన్నా బిలోగానే ఉన్నట్లయితే ఆ బయటకు లూజ్ అయ్యే సాల్ట్స్ని అగైన్ రీఅబ్జార్ప్షన్ ద్వారా, సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్ ద్వారా యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్లో తీసుకుంటాయి. ఒకవేళ అంతకన్నా కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నట్లయితే అక్కడ మనకి డయూరిసిస్, మనకి యూరిస్ ప్రాసెస్ ద్వారా అవి మనకి బయటకు పంపించడం జరుగుతుంది. సో బోత్ ఆర్ డన్ బై ద ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఓకేనా. మరి ఫ్రాగ్లో నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ ఏంటి మనం చూసుకున్నట్లయితే యానిమల్స్లో 3 different types ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ ఉన్నాయి. వన్ ఈజ్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. మరి ఫ్రాగ్లో ఏంటి? ద నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫ్రాగ్ ఈజ్ ద యూరియా. సో యూరియాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ యూరియోటెలిజం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యూరియోటెలిజం. నెక్స్ట్ అయితే ఈ ఫ్రాగ్ యొక్క ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో చూసుకున్నట్లయితే మనకి ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ చూడొచ్చు. ఫ్రమ్ ద కిడ్నీస్ ఏ పెయిర్ ఆఫ్ యూరెటర్స్ ఆర్ ఆరిజినేటింగ్ అండ్ దే ఆర్ ఓపెనింగ్ ఇన్ టు ద క్లోయకా అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక మనం యూరినరీ బ్లాడర్ కూడా చూడొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ కిడ్నీస్? కిడ్నీస్ ఆర్ elongated and they are very dark red colored. They are very dark red colored. And where they are located? They are located in the posterior part of the body
and they are especially located on the either sides of vertebral column. Vertebral column ఏదైతే ఉందో vertebral column కి right side and left side ఈ విధంగా ఉండడం చూడొచ్చు. So they are located on either sides of vertebral column. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కవర్డ్ విత్ ద పెరిటోనియం. సో మనకి చూసుకున్నట్లయితే ఈ విధంగా కిడ్నీస్ ఉన్నాయి అనుకున్నట్లయితే ఈ కిడ్నీస్ రెండు కూడా ఒక పెరిటోనియంతో కవర్ అయి ఉంటున్నాయి. అండ్ ఈ పెరిటోనియం అనేది ఈ కిడ్నీస్కి రెండు వైపులా కూడా ఉందా? లేదు, ఓన్లీ ఆన్ దేర్ వెంట్రల్ సైడ్ మాత్రమే ఉంది. అండ్ డార్సల్ సైడ్ ఎటువంటి పెరిటోనియం అనేది లేదు. కాబట్టి కిడ్నీస్ని ఫ్రాగ్లో మనం ఏమంటాం? రెట్రో పెరిటోనియల్ ఆర్గాన్స్ అని చెప్పి అంటాం. సో దే ఆర్ కవర్డ్ బై ద పెరిటోనియం and this peritoneum is there only on their ventral side. So that's why they are called as retroperitoneal organs. Retroperitoneal organs. Even human beings lo kuda it is సేమ్. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఈ కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో కిడ్నీస్కి అలాంగ్ దేర్ మిడ్ వెంట్రల్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఒక అలాంగేటెడ్ గ్లాండ్స్ అనేవి చూడొచ్చు. దే ఆర్ కాల్డ్ యాజ్ ద వెరీ ఇంపార్టెంట్ వన్స్ ఎడ్రినల్ గ్లాండ్స్. సో ద ఎడ్రినల్ గ్లాండ్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద కిడ్నీస్ అలాంగ్ దేర్ మిడ్ వెంట్రల్ సర్ఫేస్. సో వాటి యొక్క మిడ్ వెంట్రల్ సైడ్ మనకి కిడ్నీస్ అనేవి ఉంటాయి, ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఉంది. అయితే ఇక్కడ కిడ్నీస్ ఉన్నాయి కదా, మరి కిడ్నీస్ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షన్స్ ఏంటి, యూనిట్స్ ఏంటి? హ్యూమన్ బీయింగ్స్లో మనం ఏదో చెప్పుకున్నామో నెఫ్రాన్స్, ఇక్కడ కూడా సేమ్. దే ఆర్ కాల్డ్ యాజ్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ nephrons. So nephrons or uriniferous tubules are called as the structural and functional units of the kidney of the frog. అయితే నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఫ్రాగ్ యొక్క కిడ్నీ నుంచి మనకి వాటి యొక్క వెంట్రల్ సైడ్ నుంచి ఒక స్మాల్ డక్ట్స్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఆరిజినేట్ అవుతున్నాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ యురేటర్స్. అయితే దీస్ యురేటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మీసోనెఫ్రిక్ డక్ట్ or you can also call them as Wolffian duct, which means the ureters. అయితే ఈ మీసోనెఫ్రిక్ డక్ట్ ఆర్ Wolffian duct యొక్క ఫంక్షన్స్ కానీ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అరైజింగ్ ఫ్రమ్ ద posterior margin of the kidney and the function of the Wolffian duct is different in the male and in the female. ఎందుకు అంటే మేల్ ఫ్రాగ్స్లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ యూస్ఫుల్ యాజ్ ఏ యూరినోజెనిటల్ డక్ట్. యూరినోజెనిటల్ డక్ట్గా యాక్ట్ చేస్తుంది. యూరినల్ జెనిటల్ డక్ట్ అంటే ఏంటి? ఇక్కడ చూసుకున్నట్లయితే యూరినో అంటే యూరిన్ అండ్ జెనిటల్ అంటే మనకి మేల్ గ్యామెట్స్. సో మనకి మేల్ ఫ్రాగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే యూరిటర్స్ అనేది ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బోత్ యూరిన్ యాజ్ వెల్ యాజ్ ద మేల్ గ్యామెట్స్. మరి ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే అక్కడ ఉండే యూరిటర్స్కి అండ్ అక్కడ ఉండే ఫీమేల్ సిస్టమ్కి ఫంక్షనల్ కనెక్షన్ అనేది లేదు. అంటే ద ఓవా ఆర్ గోయింగ్ త్రూ వన్ సెపరేటెడ్ డక్ట్ అండ్ యూరిన్ ఈస్ గోయింగ్ టు అనదర్ డక్ట్. సో దిట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఎ యూరినల్ genital duct only in the male frog, but in the female frog it is not acting in such a way. The reason is that in the female frog it has the separate ducts for gametes and urine. So the ureter acts as a urinogenital duct in the male frog, whereas in the female frog it is acts only for the ureter only. Why? Because it is not helping in the transportation of any female gametes, but in the male frog it is helpful in the transportation of gametes also, along with the transportation of urine. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రాగ్లో ఒక యూరినరీ బ్లాడర్ అనేది ఉంది, విచ్ ఈజ్ వెరీ thin walled sac like structure and it is located ventral to the rectum and it is opens into
క్లోయకా. సో వాటిలో క్లోయకా ఏదైతే ఉందో, ఫ్రాగ్లో ఉండే క్లోయకాలోనికి 3 ఓపెనింగ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. వన్ ఈజ్ ఫ్రమ్ ద రెక్టమ్. రెక్టమ్ అనేది మనకి క్లోయకాలోనికి ఓపెన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం యూరేటర్ అనేది మనకి క్లోయకాలోనికి ఓపెన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి గ్యామెట్స్లో అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా మనకి యూజ్ అవుతుంది. రిప్రొడక్టివ్ డక్ట్స్ కూడా మనకి యూజ్ అవుతున్నాయి. సో దాట్స్ వై ద క్లోయకా ఈజ్ ద కామన్ ప్యాసేజ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ undigested waste. It is the common passage for the undigested waste, and it is also useful for the transportation of male gametes. Not only male gametes, along with that female gametes also, as well as it is also useful for the transportation out of the urine. Mari the opening of cloaca to outside is called as cloacal aperture. దీన్ని మనం ఏమంటాం? క్లోయకల్ అపర్చర్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఫ్రాగ్ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది? ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ద ఫ్రాగ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ టెస్టిస్, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అండ్ వాసా ఎఫరెన్షియా. ఇవి మనకి 3 మెయిన్గా ఇవ్వడం జరిగింది. టెస్టిస్ ఎన్ని ఉన్నాయి? దే ఆర్ 2 in number and they are yellowish in color, and these testes are ovoidal in shape. Ovoid shape lo, oval shape lo unnayi, and the testes are attached to the kidneys like this, and also they are attached to the dorsal body wall by a double fold of peritoneum that is called as mesorchium. So mesorchium is a double fold of peritoneum that is attaching the testes to the kidneys as well as to the dorsal body wall. Next మనం చూసుకున్నట్లయితే seminiferous tubules అనేవి ఎన్ని ఉన్నాయి? The seminiferous tubules are very numerous and they are connected to form the vasa efferentia. They are connected to form the vasa efferentia. అయితే ఈ వాసా ఎఫరెన్షియా అనేవి మనకి ఎన్ని ఉన్నాయి? దే ఆర్ 10 to 12 in number, and they are narrow tubules and they are opens into బిడ్డర్స్ కెనాల్. సో మనకి ఇక్కడ కిడ్నీ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కిడ్నీలో ఒక 2 లాంగ్ కెనాల్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బిడర్స్ కెనాల్స్. బిడర్స్ కెనాల్స్. అయితే ఈ బిడర్స్ కెనాల్స్ అనేవి కొన్ని ట్రాన్స్వర్స్ కెనాల్స్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటాయి లైక్ దిస్. These are called as transverse canals. Okay na? So the testes are having that seminiferous tubules which are connected to form the vasa efferentia that is opening into the bidders canals, which are then opened into the transverse canals. అయితే what is the pathway of sperm transfer? Very very important one. The sperms are produced in the testes, that is seminiferous tubules, and from the seminiferous tubules they are sent to the vasa efferentia. From the vasa efferentia they will be sent to the bidders canal, from where they will be sent to the transverse canal, from where they will be sent to the urinogenital duct, from where they are sent to the cloaca, from there they will be sent to the
cloacal aperture, and from there they will be sent to the out. Okay na? So this is the pathway of sperms transfer in the frog, starting from testes, seminiferous tubules, vasa efferentia, Bidder's canal, transverse canal, urinogenital duct, cloaca, cloacal aperture, and finally they will be released outside. నెక్స్ట్ మరి ఫ్రాగ్ యొక్క ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే, ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ ఓవరీస్, ఎ పెయిర్ ఆఫ్ ఓవిడాక్స్. అయితే ఇక్కడ మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏవైతే ఉన్నాయో, ద ఓవరీస్ ఆర్ అటాచ్డ్ టు ద కిడ్నీస్ and dorsal body wall by another double fold of peritoneum, that is called as mesovarium. So mesorchium ante it is responsible for the attachment of testis to the kidney and dorsal body wall. Ala kakunda mesovarium ante it is responsible for the attachment of kidneys and body wall, it is attachment of the ovaries to the kidneys and body wall. Next, oviducts are long white tubules. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వెరీ లాంగ్ ఓవిడక్ట్స్ ఉండొచ్చు. అయితే ఈ ఓవిడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్, అండ్ వాటి యొక్క యాంటీరియర్ ఎండ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా దే ఆర్ హ్యావింగ్ ద వెరీ బ్రాడ్ ఫన్నల్ లైక్ స్ట్రక్చర్. దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫన్నల్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆస్టియా. వీటిని మనం ఏంటంటే ఆస్టియా అని చెప్పి అంటాము. అండ్ వాటి యొక్క పోస్టీరియర్ ఎండ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ లిటిల్ బిట్ వైడన్, అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఓవిసాక్స్. వీటిని మనం ఏంటామంటే ఓవిసాక్స్ అని చెప్పుకుంటాము. సో మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో చూసినట్లుగా ఈ టెస్టిస్ ఏవైతే ఉన్నాయో, టెస్టిస్ అనేవి మనకి అక్కడ మన కిడ్నీస్తో అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్క్రిటరీ సిస్టమ్తో ఒక ఫంక్షనల్ అసోసియేషన్ అనేది ఉంది. బట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో చూసుకున్నట్లయితే అవి యూరిటర్స్తో జాయిన్ అవ్వట్లేదు. యూరిటర్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ వాటి యొక్క ఓవిడక్ట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. అంటే దెర్ ఈస్ నో ఫంక్షనల్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో ద యాంటీరియర్ ఎండ్ ఈజ్ ఫార్మింగ్ ద ఆస్టియా అండ్ పోస్టీరియర్ ఎండ్ ఈజ్ షోయింగ్ ద ఓవిసాక్స్. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఈ ఫ్రాగ్లో వాటి యొక్క రిప్రొడక్షన్ అదే ఫెర్టిలైజేషన్ ఏ విధంగా ఉందంటే, ద ఫెర్టిలైజేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంప్లెక్సెస్. యాంప్లెక్సెస్ అంటే ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సూడోసెక్స్. సూడోసెక్స్ అని చెప్పి ఎందుకన్నాము, ఎందుకంటే ఫ్రాగ్స్లో మేల్ ఫ్రాగ్స్లో మనకి కోపులేటరీ ఆర్గాన్ అనేది లేదు. వై? బికాజ్ దెర్ ఈజ్ నో కోపులేటరీ స్ట్రక్చర్స్. సో కోపులేటరీ స్ట్రక్చర్స్ అనేవి లేవు కాబట్టి అవి చేసే రిప్రొడక్షన్ ఏదైతే ఉందో ఫెర్టిలైజేషన్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సూడోసెక్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ సెక్స్. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీమేల్ ఫ్రాగ్ ఏదైతే ఉందో ఇట్ విల్ రిలీజ్ ద మాస్ ఆఫ్ ఎగ్స్ కాల్డ్ యాజ్ స్పాన్, and the male frog will release the mass of sperms called as milt. Very very important one, Anna. So the female gametes of the frog are called as spawn and male gametes are called as milt. అయితే ఇక్కడ మనకి స్పాన్ అండ్ మిల్ట్ ఏవైతే ఉన్నాయో బోత్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద వాటర్. అంటే ఫెర్టిలైజేషన్ అనేది ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేది ఇన్సైడ్ ద బాడీ జరుగుతుందో అవుట్ సైడ్ ద బాడీ జరుగుతుందా? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ దట్ ఈస్ టు ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వాటర్ ఎన్విరాన్మెంట్. సో సచ్ కైండ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్ external fertilization. సో దీన్ని మనం ఏమంటాం? ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాం. ఎందుకంటే ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద బాడీ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ ద వాటర్. అయితే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్, సో ఎప్పుడైతే గ్యామెట్స్ అనేవి అవుట్ సైడ్ ద బాడీ జరుగుతున్నాయో వాటిలో ద ఛాన్సెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? అన్డౌటెడ్లీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్స్లో చూసుకున్నట్లయితే ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ. సో దాట్స్ వై
మనకి మేల్ బాడీలో జరగట్లేదు కాబట్టి మేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ అనేది చాలా మిలియన్స్ ఆఫ్ స్పామ్స్ ప్రొడ్యూస్ చేయాలి. బట్ రిప్రొడక్షన్ అనేది మనకి ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టంలో జరుగుతుంది కాబట్టి ఓన్లీ మంత్లీ ఓన్లీ 1 ఓవమ్ ప్రొడ్యూస్ అయ్యేది సరిపోతుంది. బట్ ఇక్కడ మనకు ఫ్రాగ్స్లో చూసుకున్నట్లయితే మేల్ బాడీలో జరగట్లేదు, ఫీమేల్ బాడీలో జరగట్లేదు. అంటే మేల్ గ్యామెట్స్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ బోత్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద వెరీ మిలియన్స్ ఇన్ నెంబర్స్. అయితే మనకి మిలియన్స్ ఆఫ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఆ ప్రాసెస్లో ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ అవుతుందా, ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందా? అన్డౌటెడ్గా ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. ఓకేనా? సో ద ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ విచ్ విల్ రిక్వైర్ ద లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద గ్యామెటోజెనసిస్ అండ్ గ్యామెట్స్ ట్రాన్స్ఫర్ ఈజ్ అక్కరింగ్ ఇన్ ద ఫ్రాగ్. అయితే ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత there is a formation of zygote, and this zygote will form the embryo, and finally it will produce one larva that is called as tadpole larva. సో లార్వల్ స్టేజ్ అనేది ఎప్పుడైనా ఒక యానిమల్ యొక్క లైఫ్ హిస్టరీలో వాటి యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో జరుగుతుందంటే సచ్ అ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. సో ద ఫ్రాగ్ ఈజ్ ఆల్సో షోయింగ్ ద indirect development. Why? Because it is involving the larva called as tadpole larva. These are called as tadpole larva. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ టాడ్పోల్ లార్వా అనేది అడల్ట్ అనేది సేమ్గా ఉన్నాయా? లేదు. ద టాడ్పోల్ లార్వా విల్ అండర్గో ద ప్రాసెస్ కాల్డ్ యాజ్ మెటామార్ఫోసిస్. The tadpole larva will undergo the metamorphosis. సో ఈ విధంగా మనకి అది గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ ఫైనల్గా అడల్ట్గా గ్రో అవుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టాడ్పోల్ లార్వాకి అడల్ట్కి ఉన్న కొన్ని డిఫరెన్సెస్ ఏంటి? సో టాడ్పోల్ లార్వా అనేది ఓన్లీ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే ఉంటుంది. అలా కాకుండా అడల్ట్లో చూసుకున్నట్లయితే ఇట్ కుడ్ లివ్ ఇన్ ద ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కుడ్ లివ్ ఇన్ ద టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ ఆల్సో అని చెప్పుకోవచ్చు. మరి రెస్పిరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి థియరీ ఆఫ్ రీక్యాపిచ్యులేషన్లో ఆర్ బయోజెనెటిక్ లాలో చెప్పుకుంటాం. సో ఫ్రాగ్స్ యొక్క టాడ్పోల్ లార్వా ఏదైతే ఉందో ఎవల్యూషన్ పరంగా వాటి యొక్క యాన్సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫిషెస్లో మాదిరిగా రెస్పిరేషన్ అనేది గిల్స్ ద్వారా చేస్తున్నాయి. అంటే దే ఆర్ షోయింగ్ ద విచ్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్? బ్రాంకియల్ రెస్పిరేషన్ చూపిస్తున్నాయి. మరి అడల్ట్స్లో చూసుకున్నట్లయితే మనకి ఏ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఉంది? బ్రాంకియల్ రెస్పిరేషన్ అనేది లేదు. ఇట్ ఈస్ షోయింగ్ ద క్యూటేనియస్ రెస్పిరేషన్, ఇట్ ఈస్ షోయింగ్ ద పల్మనరీ రెస్పిరేషన్, అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ద బకోఫారింజియల్ రెస్పిరేషన్. సో త్రూ ద లంగ్స్ ఇట్ ఈస్ షోయింగ్ ద రెస్పిరేషన్. మరి ఫుడ్ హ్యాబిట్స్ చూసుకున్నట్లయితే టాడ్పోల్ లార్వా ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ ఈటింగ్ ద వెజ్ మెటీరియల్ ఓన్లీ, దట్ ఈస్ ఇట్ ఈస్ హెర్బివోర్. అలా కాకుండా అడల్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ కార్నివోర్, ఇట్ ఈస్ ఈటింగ్ ద నాన్ వెజ్ కంటెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే టాడ్పోల్ లార్వా ఏదైతే ఉందో ఇట్ ఈస్ షోయింగ్ some of the similarities with the fish. What are they? ఫస్ట్ వన్, సో ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో ఉండే వాటర్ని అవి తీసుకొని ఆ వాటర్లో ఉండే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అవి కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో ఆ విధంగా ఇక్కడ మనకి టాడ్పోల్ లార్వా కూడా చేస్తుంది. సో టేకింగ్ ఇన్ ద వాటర్ అండ్ షోయింగ్ ద బ్రాంకియల్ రెస్పిరేషన్ త్రూ ద గిల్స్ ఆర్ ద two important similarities between the tadpole larva of the frog and fish అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రాగ్? మనం ఫ్రాగ్ గురించి ఇంత చదువుకున్నాం కదా సార్, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ద ఫ్రాగ్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ food chain and food web. సో మనకి తెలుసు మనకి ఎర్త్ మీద ఉండే ఎవ్రీ అండ్ ఎవ్రీ ఆర్గానిజం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్స్. ఒకవేళ చైన్ మాదిరి వన్ లింక్ తర్వాత ఒకరు ఉంటున్నట్లయితే దీన్ని మనం ఏంటాం? ఫుడ్ చైన్ అంటాం. అలా కాకుండా నెట్వర్క్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఫుడ్ వెబ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద ఫ్రాగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ చైన్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ వెబ్. అండ్ ఇది ఏదైతే ఉందో ఇట్ విల్ ఈట్ ద insects. The frog will eat the insects.
సో మనకి ఏవైతే పురుగులు ఉంటాయో వాటిని తింటుంది. సో ఇన్సెక్ట్స్ని తింటుంది అంటే ఇన్సెక్ట్ పాపులేషన్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? ఆటోమేటిక్గా ఇన్సెక్ట్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు డిక్రీజ్. సో ఇన్సెక్ట్ పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది అంటే ఫార్మర్స్ ఏవైతే వాళ్ళు కల్టివేట్ చేస్తారో ఆ క్రాప్స్కి డ్యామేజ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ద ఫ్రాగ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఫార్మర్స్ బై ఈటింగ్ ద ఇన్సెక్ట్. సో ఇన్సెక్ట్ పాపులేషన్ కంట్రోల్ చేయాలంటే మనకి ఫ్రాగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మనకి సమ్ ఆఫ్ ద కంట్రీస్ చూసుకున్నట్లయితే చైనా అండ్ చైనా అండ్ జపాన్ కంట్రీస్ చూసుకున్నట్లయితే వీటి యొక్క లెగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ మస్క్యులర్. సో ఈ మస్క్యులర్ లెగ్స్ అనేవి మనకి హ్యూమన్ కన్సంప్షన్ కోసం కూడా యూస్ చేస్తారు. సో దీస్ త్రీ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ things that is economic importance of the frog. First one, they are very important components of food chain and food web, and they are regulating the insect population, and they are useful for the human consumption in the countries like China and Japan. Next, let us discuss some of the important questions from this topic. That is, the male frog can be identified by male frog, female frog మనకి సెక్సువల్ డైమార్ఫిజం ఫ్రాగ్లో ఉందా లేదా? ఉంది. ఎక్స్టర్నల్గా చూడగానే ఓకే దిస్ ఇస్ మేల్ ఫ్రాగ్, దిస్ ఇస్ ఫీమేల్ ఫ్రాగ్ అని చెప్పి మనం చెప్పగలము. ఏ విధంగా చెప్పగలము అంటే దెర్ ఈస్ ఏ presence of two structures in the male. One is the sound amplifying vocal sacs, and second one is the structure which is helpful for the fertilization, that is helpful for the reproduction, that is copulatory pad which is present on the first digit of the forelimbs. So options of forelimbs are కాదు. Presence of copulatory pad correct. Presence of vocal sacs correct. So the answer is both B and C. Next, what are the respiratory structures in the ఫ్రాగ్? ఫ్రాగ్లో మనకి రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ అనేవి ఏంటి అంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే స్కిన్ కరెక్టే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే లంగ్స్ కరెక్టే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే గిల్స్ కరెక్టే. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి. మరి అడగొచ్చు గిల్స్ అనేవి మనకి ఎక్కడ యూజ్ అవుతున్నాయి సార్? స్కిన్, ఇంటర్నల్ లైనింగ్, ద మ్యూకస్ లైనింగ్ ఆఫ్ ద బక్కో ఫ్యారింజియల్ క్యావిటీ అండ్ లంగ్స్, దీస్ త్రీ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఇన్ ద అడల్ట్. బట్ అది ఎప్పుడైతే మనకి టాడ్పోల్ లార్వాగా ఉంటుందో దట్ ఈస్ షోయింగ్ ద రెస్పిరేషన్ త్రూ ద స్కిన్ యాజ్ లైక్ యాజ్ ద ఫిషెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ branchial respiration. So the answer to our question is option D. Next, heart of the frog is, ఫ్రాగ్ యొక్క హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి? మనం ఆల్రెడీ చూసాము. దెర్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ 2 atria and 1 ventricle, that is right atrium, left atrium and single ventricle. So such kind of heart is called as 3-chambered heart. So the answer is option B. Next, ureters acts as urinogenital duct in. సో యూరినోజెనిటల్ డక్ట్గా యూరెటర్స్ అనేవి ఎందులో ఉంటాయి? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 ఇచ్చాడు. మేల్ హ్యూమన్, ఫీమేల్ హ్యూమన్, మేల్ ఫ్రాగ్, ఫీమేల్ ఫ్రాగ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫీమేల్స్లో మనకి సెపరేట్గా ఉంటాయి రిప్రొడక్టివ్ సిస్టమ్కి అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్కి. సో మనకి చూసుకున్నట్లయితే మేల్స్ ఆర్ ద ఆన్సర్స్. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ బోత్ 1 and 3, దట్ ఈస్ ద ఆప్షన్ సి. సో ఈరోజు మనం క్లాస్లో ఏవేవైతే డిస్కస్ చేసుకున్నామో, సో ద ఫ్రాగ్ ఇంట్రడక్టరీ పాయింట్స్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ మార్ఫాలజీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ ప్రెజెంట్, వాట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ వీటి యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏ విధంగా ఉంది అండ్ ఇంటిగ్రేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ద ఫ్రాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ స్టడీ ఆఫ్ ద ఫైలం కార్డేటా. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మన ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఐ హోప్ వాట్ ఎవర్ వీ డిస్కస్ టు యూ ఈజ్ వెరీ మచ్ అండర్స్టూడ్ టు యూ అండ్ ఇట్ విల్ బి వెరీ మచ్ helpful to you. So thank you for watching and all the best.